చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు. I've been following your journey. Whenever I come across your interview, I stop for a while and then watch. Thank you so much. You made a mark yourself. మీ లెక్కనే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా. హెయిర్ స్టైల్ మీదే, గడ్డం మీ స్టైలే ఉంటది, కొంచెం మీ మూతి మీసగట్టు ఫేస్ కట్ అంతా ఆయన లెక్కనే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి బయోపిక్ చూసి నన్ను ఏమైనా యాక్ట్ చేపిస్తారా అయింది. చేసినా చేయొచ్చు. మీదే పాత్ర దాంట్లో? నాకు వదిలేండి సార్. ఫాదర్ రోల్ చేయాలి. ఇన్ని తెలిసిన వ్యక్తి పూటకో కండం ఎలా మార్చుకోవాలనిపించింది సార్? పిఆర్పి, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మళ్ళీ బీఆర్ఎస్ ఉన్న పార్టీలన్నీ మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో అది దాసో శ్రవణ్. వై నాకు అంత ఉన్నత స్థానం ఇచ్చేస్తున్నారు, మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోవాలా? రేవంత్ రెడ్డి కూడా 6 పార్టీలు మారింది. రేవంత్ రెడ్డి గారు ఆయన రకరకాలుగా మాట్లాడింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ పొందనా అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారు మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. ఇక్కడ లాంగ్వేజ్ ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల గొంతుకుకి ఆన్సర్ చెప్పే కెపాసిటీ ఆ వ్యక్తికి ఉందని నమ్మే ఆయనను మీరు గొంతుక అన్నారు, ఆయన గొంతులు కోస్తున్నాడు ఇవాళ. నేను పోయి ఢిల్లీకి పోయి పైసలు అడుగుదానికి పోతే నన్ను బ్యాంక్ వాళ్ళు చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నారు. నాకు కండ కోసుకున్నా గానీ 1 రూపాయి పుట్టదు అని చెప్పని ఆయనే చెప్పుకున్న తర్వాత నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ చైర్ దట్ ఈస్ సిట్టింగ్? యూ టెల్ మీ. వేర్ ఈజ్ కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు అసలుకి? హీ నోస్ వెన్ టు టాక్, వెన్ నాట్ టు టాక్. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చెప్పాలంటే ఒక ఫ్యామిలీ కూడా కూర్చొని చూసే ప్రెస్ మీట్లు కాదు. పంచలుడ కొడతా అంటేనే తప్పైంది అలా కాంగ్రెస్ కు. లాగులలో తొండలేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరేం తక్కువ తిన్నారా సార్? ఈ ఛాలెంజ్ని ఎలా తీసుకుంటున్నారు అసలు? కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రకరకాల దోపిడీలకి వీళ్ళు ముందుండి నడిపించిన సూత్రధారులు వీళ్ళే కాబట్టి వీళ్ళిద్దరిని జైలుకి పంపించాలనేది వీళ్ళ మెయిన్ ఎజెండా. నవరంధ్రాల్లో ఉన్న ఎనర్జీ అంతా కేసీఆర్ పట్ల వ్యతిరేకత, కేటీఆర్ పట్ల వ్యతిరేకతతో నువ్వు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ కేసు అండి. నిజంగా జరగలేదు సార్. సమంత ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే రోషన్ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని పేపర్లలో, టీవీలలో బ్రేకింగ్లు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఒక కోల్డ్ వార్ అనేది అన్నా చెల్లెలకు నడుస్తుంది అనే దానికి ఏం చెప్తారు? కేసీఆర్ ఆల్వేస్ ఇస్ ఎ స్ట్రైట్ ఫైటర్. కూతురుని అడ్డం పెట్టో లేకపోతే ఇంకొకరిని అడ్డం పెట్టో రాజకీయం. మీరు అంటున్నారు కొడుకో కూతురును అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే అంత వ్యక్తి కాదు కేసీఆర్ అంటున్నారు. ఫామ్ హౌస్ది రకరకాలుగా మాట్లాడుకుంటారు బాలరాజ్ గారు. దానికి కర్త కర్మ మొత్తం మీరే. నేను ఒక పాత్రధారుణ్ణి అని చెప్పడం జరిగింది. సూత్రధారి ఎవరు మరి? సూత్రధారి ఖచ్చితంగా కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు చెప్పినందుకే కదా నేను వెళ్ళింది. గువ్వల బాలరాజు ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి కూతురు కొడుకుని పెట్టుకుని రాజకీయం చేయరు. శ్రవణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కాస్ట్ చూడండి ఒకసారి. 26,250 రూపీస్, 2008. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు. సో నమస్తే అండి. నమస్కారం. సో మంచి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎస్, ఇష్టపడతారేమో తెలుసు అనుకుంటా. అంటే అందరికీ వాగ్దాటి ఉంటుంది, కానీ ఆ విషయం మీద పరిజ్ఞానం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదో రాళ్ళేసేస్తారు అందరూ. చాలామంది పొలిటీషియన్స్ తగిలితే తగిలింది, తగలకపోతే ట్రోల్ అవుతుంది. బట్ శ్రవణ్ గారిది అలా ఉండదు. ఆ విషయం మీద గ్రిప్ ఉంటుంది, సబ్జెక్ట్ మాట్లాడగలరు, ఉన్నదాన్ని ఏం చెప్పాలనుకున్న దాన్ని ప్రజలకి చేరువ చేస్తారు. ఎస్, మీరు కూడా అట్లే. నేను అయితే ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ జర్నీ. ఓకే. వెరీ షార్ప్ and very humorous, very invoking.
ఓకే. బాగా చేస్తారు ఇంటర్వ్యూస్ మీరు కూడా. నేను వెనెవర్ ఐ కమ్ అక్రాస్ యువర్ ఇంటర్వ్యూ ఐ స్టాప్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ ఎ మార్క్ యువర్ సెల్స్ ఆల్సో. సో మీరు నాకు సర్టిఫికేట్ ఇచ్చేసారంటే సీరియస్లీ యూ డూ ఏ గుడ్ జాబ్. ఏదో అంటే ఆ క్యాజువల్గా అట్లా నడిపించేస్తారు చాలా Exactly. షోస్. అంటే ప్రజలకు కావాల్సింది అదే సార్. Particularly when you do to these celebrities and film personalities, you sail with them, you travel with them. ఏదో ప్రశ్న ఆన్సర్ లెక్క ఉండదు, అట్లా కలిసి జర్నీ చేసినట్టు ఉంటుంది మీకు. ఈ రోజు కూడా అలా వెళ్దామా మీతో కూడా? లెట్స్ హోప్. సో రెగ్యులర్గా వాడి వేడి చర్చ కాకుండా కోల్డ్ వార్ లాగా కాకుండా శ్రవణ్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది, ఇలా ఉంటారా రియల్ లైఫ్లో అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. డెఫినెట్గా ఏ వ్యక్తికైనా ఉంటుంది. సో పరిస్థితులను బట్టి ఏదో మాట్లాడాల్సి వస్తుంది. వేరే పార్టీలో ఉన్నాం కాబట్టి ఇంకొక పార్టీలో ఉన్నప్పటికీ మన ఫ్యామిలీయో మన ఫ్రెండ్స్ అయినప్పటికి కూడా సో కౌంటర్స్ తప్పదు సహజంగా. ఎందుకంటే మీరు అదిగాక అన్ని పార్టీల నుంచి వచ్చినవారు, అన్ని పార్టీలతో ఒక జర్నీ ఉంది. మీ గురించి నేను చదువుతున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు నాకు గూస్ బంప్స్ అనమాట. అంటే తెలంగాణలో ఇంత పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తి, ఇంత చదువుకున్న వ్యక్తి, ఎన్నో సాధించిన ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ చేత వీళ్ళ చేత కూడా అనిపించుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి లోపల ఎంత పెయిన్ ఉంటుందో కూడా బయట నుంచి కొంతమంది మీ గురించి తెలిసిన వాళ్ళు లేకపోతే మీ గురించి తెలుసుకోవాలని విక్కీలోనో లేకపోతే గూగుల్లోనో చూసిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కూడా. మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అసలు ఏం చెప్తారు దాని గురించి? అంటే మనమేం అంటే నేనేం వ్యక్తిగతంగా మహానుభావులకే రాళ్ల దెబ్బలు తగిలినాయి. పీపుల్ హ్యావ్ క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్. మనం అంత పెద్దోళ్ళం కాం కదా, కాబట్టి నిమిత్త మాత్రులము, ఆర్డినరీ సోల్స్. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు యు ఆర్ ఆల్వేస్ అండర్ స్క్రూటినీ. మనమే ఒక అంశాన్ని 100 రకాలుగా ఆలోచిస్తాం. ఓకే. ఒకటే అంశాన్ని మనం 100 రకాలుగా ఆలోచిస్తాం. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఇన్ని లక్షల మంది ప్రజలు, వై వుడ్ దే థింక్ ద వే వీ వాంట్ దెమ్ టు థింక్? దే డోంట్. ఓకే. సో ఇంకొకటి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ రాళ్ళు తప్పవు, ఆ రాళ్లను పూలు అనుకోవాలి అంతే. అట్లా అనుకుంటేనే పాలిటిక్స్లో ఉండాలా, లేకుంటే ఉండలేం. ఓకే. ఇంత 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 బాగా చదువుకున్నారు, పిహెచ్డి, విద్యార్థి దశలో చాలా యాక్టివ్గా ఉంటారు, గొప్ప గొప్ప సమస్యల్లో గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఇన్ని తెలిసిన వ్యక్తి పూటకో కండం ఎలా మార్చుకోవాలనిపించింది సార్? అంటే ప్రజలు దాన్ని కూడా తప్పు పట్టలేదు, కానీ మీకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, దానికి మీరు డెఫినెట్గా ఆన్సర్ చెప్పుకోవాలి, బయటవాడికి చెప్పపోయినా కానీ. పిఆర్పి, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మళ్ళీ బీఆర్ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఉన్న పార్టీలన్నీ మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో అది దాసోజు శ్రవణ్. ఎందుకు? వై? మీరు యు ఆర్ డిస్కౌంటింగ్ రేవంత్ రెడ్డి. నాకు అంత ఉన్నత స్థానం ఇచ్చేస్తున్నారు, మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోవాలా? రేవంత్ రెడ్డి కూడా 6 పార్టీలు మారిండు. మీరు అంత పెద్ద ఉన్నత స్థానం తెలంగాణలో నాకే ఇస్తే మరి రేవంత్ రెడ్డికి ఏమి ఇస్తారు? ఆయన నాకంటే ఎక్కువ పార్టీలు ఆయన కూడా మారినాడు. బీజేపీ మారలేదు కదా. ఎవరు? బీజేపీకి ఆయన కోవర్ట్గా ఫస్ట్ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీవీపీ, తర్వాత కొంత బీజేపీతో అంటగాయిండు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం పోయిండు, తెలుగుదేశం నుండి మళ్ళీ బీజేపీకి పోవాలని ప్రయత్నం చేసిండు, వర్కౌట్ కాలేదు, కాంగ్రెస్కి వచ్చిండు, రేపు ఏడుంటో తెలియదు. మీరు నన్ను ఒక్కడే తీసుకెళ్ళి అంత పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి నేనే నెంబర్ 1 షిఫ్టింగ్ ద పార్టీస్ అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ రేవంత్ రెడ్డి. ప్లీజ్ డోంట్ డూ దాట్. సో మీరు ఆయనతో కంపేర్ చేసుకుంటున్నారు? నాట్ కంపేర్, Okay. జోకింగ్. అంటే సరే, దట్ ఏ పార్ట్. సీ ఫర్ ఎ పర్సన్ లైక్ మీ, నాలాంటి వాడికి, నేను ఒక మోడరేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాడిని. అండ్ ఐఎమ్ ఏ ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ మై ఫ్యామిలీ, అండ్ ఐఎమ్ ఏ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఇన్ మై ఫ్యామిలీ. మా వర్గాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో రావడమే కష్టం, వచ్చినోడు నిలదొక్కుకోవడం ఇంకా కష్టం, నిలదొక్కున్న తర్వాత ముందు వరుసకు రావడం ఇక అసలుకి ఇంపాసిబుల్. సో విద్యార్థి దశలో యాక్టివ్గా ఉన్నప్పటికీ, తదనంతరం కొంత పొలిటికల్ ఇష్యూ అదంతా ఉన్నప్పటికీ కూడా, సో ఐ గాట్ ఇన్ టు అకాడమిక్స్, ఇండస్ట్రీ, అదంతా. గాడ్ ఫాదర్ లేకపోతే పాలిటిక్స్లో సక్సెస్ కాము, లేకపోతే విపరీతమైన సంచులు లేకపోతే సరి అయిన స్థానం పాలిటిక్స్లో లభించదు అనేది మనకు జగద్విదితం. ఇది నాట్ ఓన్లీ టుడే బట్ ఇట్ ఇస్ ఆల్సో దేర్ వెన్ వీ వర్ స్టూడెంట్స్. సో డైరెక్ట్గా స్టూడెంట్ లైఫ్ నుండి పాలిటిక్స్లోకి పోకుండా అట్లా డిఫరెంట్ జర్నీ జరిగింది. పవన్ కళ్యాణ్ రూపంలో ఐ జాయిన్ ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం తెలంగాణకు వ్యతిరేకం తీసుకున్న తర్వాత నేను ఆ పార్టీలో ఉంటే నా ప్రజలకు నేను అన్యాయం చేసినట్టు అవుతాను. సో ఐ టుక్ ఏ కాల్ టు జాయిన్
కేసీఆర్ గారితో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలని వచ్చినాను. ఒకవేళ నేను అట్లాగే ప్రజారాజ్యం పార్టీలో ఉంటే అప్పుడే నేను అవకాశవాదిగా ఉండుంటే నా ప్రజలకు సంబంధం లేదు, నా తెలంగాణ గడ్డకు సంబంధం లేదని నా స్వార్థం నేను చూసుకుంటే అప్పుడే ఎమ్మెల్సీ అవుతుంటే 2010లో కాంగ్రెస్లో పిఆర్పి మెర్జర్లో ఐ వుడ్ హావ్ బికమ్ అన్ ఎమ్మెల్సీ దెన్. ఓకే. ఐఎమ్ టాకింగ్ 2010, ఇవాళ 2025, అంటే 15 ఏళ్ల కింద అయ్యి ఉండేవాడు. సో మరి అది పార్టీ మారుడు తప్ప అంటే ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్. 2014లో నేను మారినాను. ఐ చేంజ్డ్. తెలంగాణ వచ్చింది, ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం, అన్నీ వదులుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. వచ్చిన తర్వాత పార్టీ మారాను. నాకు ఆ రోజు నేను కంటెస్ట్ చేస్తా అనుకున్నా, అప్పుడు పార్టీ నన్ను కంటెస్టింగ్కు కన్సిడర్ చేయలేదు. చేయకపోవడంతో కొంత నొచ్చుకొని నేను సరే నన్ను మీరు ఫీల్డ్లో పెడతలేరు కాబట్టి నేను లెట్ మీ వాక్ మై పాత్ అని పార్టీ మారాను. కాంగ్రెస్లో జరిగింది నక్షత్రకుడి లెక్క రేవంత్ రెడ్డి వచ్చాడు. వి బిల్ట్ బ్రిక్ బై బ్రిక్ కాంగ్రెస్ పార్టీ. 2014లో మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు గాంధీ భవన్లో 2-3 ఉండేవాళ్ళం. అద్దంకి దయాకర్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా, నేను, అక్కడ పిఆర్ఓ ఉంటాడు హరిప్రసాద్ అని, ఎవరు తర్వాత కొద్ది రోజుల తర్వాత బెల్లయ్య నాయకు, కత్తి వెంకటస్వామి, ఇట్లా కొంతమంది మేము జాయిన్ అయినాం, కైలాష్ అని. ఎవరు కూడా పార్టీ ఆఫీస్కి కూడా రాకపోయేవాళ్ళం. అట్లా మేము పార్టీని మోస్తూ పనిచేసాము. చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టుగా అన్నట్టుగా సడన్గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసినారు. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు పోటీకి పనికిరావు అని ఏదైతే మానసిక ఒత్తిడి క్రియేట్ చేయటము. నేను 18లో ఎమ్మెల్యే చేశాను. మానసిక ఒత్తిడికి చాలా చేశాను, నిజంగా చాలా చేశాను. సో దాంతో ఆ సఫకేషన్ అంటాం కదా, ఆ సఫకేషన్ నుండి బయటకు వచ్చి సరే బీజేపీ ఒక 1 month ఇట్ వాజ్ నాట్ ఎ కంపాటబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ మీ. దెన్ ఐ హ్యాడ్ టు కమ్ టు టీఆర్ఎస్ విచ్ ఇస్ మై ఓన్ పార్టీ. నేను కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో చిరంజీవి గారు నాకు సన్నిహితులు, కళ్యాణ్ గారు సన్నిహితులు, అల్లు అరవింద్ గారు సన్నిహితులు. ఆ రోజుల్లో ఐ థింక్ వన్ మ్యాన్ హూ వాజ్ వెరీ క్లోజ్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారు, అరవింద్ గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు అందరితో సన్నిహితమైన సంబంధాలు ఉన్న వ్యక్తి నేను. కీ రోల్ పోషించింది ఎవరు సార్ పీఆర్పీలో? పతనానికి కావచ్చు, లేకపోతే ప్రజలు మాట్లాడుకునే రకరకాల సీట్లు అమ్మేసుకున్నారు, అదంతా ఫ్రాడ్ అండి. ఇప్పుడు అది ఫ్రాడ్. అది నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది డైనమిక్స్ ఆఫ్ ఎలక్షన్స్, డైనమిక్స్ ఆఫ్ హౌ టికెట్స్ ఆర్ గివెన్. వాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ బీన్ డన్ దేర్. నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇచ్చినారు, నా దగ్గర 2 పైసలు తీసుకోలే కదా. లైక్ వైజ్ దెర్ ఆర్ సెవరల్ పీపుల్. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాడు. చిరంజీవి గారు సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద రాజకీయ ప్రయోగం. ఇవాళ కాదు, 2009లో నేను చెప్పేది మీకు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడుతున్నాడు సోషల్ జస్టిస్ గురించి. చిరంజీవి గారు 2008లో సోషల్ జస్టిస్ గురించి మాట్లాడినారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ. సరే సామాజిక తెలంగాణ నుంచి వెనక్కి పోయిన పక్కకు పెడదాం. సోషల్ జస్టిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ బై హిమ్. వాట్ రిమైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఒక పదంగా మిగిలినటువంటి ఒక దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా, ఒక రాజకీయ నినాదంగా, ఒక రాజకీయ పార్టీ గమ్యంగా, గోల్గా దాన్ని మార్చి 100 టికెట్లు ఆ రోజు బీసీలకు ఇచ్చినాడు ఆయన. 100 టికెట్స్. ఎవరు అంత ధైర్యం చేసి ఇవాటికి కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు, అంత ఇచ్చినాడు. తర్వాత ఓపెన్ కేటగిరీలలో గిరిజనులకు సీట్లు ఇచ్చి పోటీ చేయించినాడు, దళితులకు సీట్లు ఇచ్చి పోటీ చేయించినాడు. ఈ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్. ప్రజలు ఆదరించినారు. దాదాపు అప్పుడు మనకు 18% ఓట్స్ ఏదో వచ్చినాయి, 18 సీట్స్ వచ్చినాయి, 18% ఓట్స్ వచ్చినాయి. ఇట్స్ రిమార్కబుల్. సరే ఎన్టీ రామారావు గారు లెక్క 9 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎత్తుకున్నటువంటి ఒక నినాదం భారతదేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసేటువంటి ఒక సబ్బండ, అణగదొక్కబడ్డ వర్గాలకు రాజకీయ సాధికారత ఇచ్చే ఒక పవర్ఫుల్ ఎజెండా. ఆ ఎజెండాను ఆయన ఎత్తుకున్నాడు. పీపుల్ హ్యావ్ పార్షియల్లీ వెల్కమ్డ్ హిమ్. ఆయన అట్లే ఉండుంటే ఆయన హీ వుడ్ హావ్ బీన్ చీఫ్ మినిస్టర్ అండి. మళ్ళీ ఆయన 100% చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. ఆయనకు సరే ఐ డోంట్ వాంట్ టు సే రెసిలియన్స్ ఉందా లేదా అనలేను, కానీ హీ ఫౌండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మోర్ అపీలింగ్ టు హిమ్ దాన్ ది పొలిటికల్ ఇండస్ట్రీస్. అటు వెళ్ళిపోయినారు, పాలిటిక్స్ అటు వెళ్ళిపోయినారు. అయితే కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నకు పార్టీలు, నేను ఎన్ని పార్టీలు మారినా నేను ఏ పార్టీ ద్వారా లబ్ధి పొందలేదు. ఒకటి. నెంబర్ 2, నేను నా జీవితాన్ని నేను ఫడంగా పెట్టి నేను పాలిటిక్స్లోకి వచ్చినాను. మా తాత ముత్తాతలు ఏమి ఆస్తులు సంపాదించి భూములు సంపాదించలే, లేదు నా ఫ్యాక్టరీలో, నా కాంట్రాక్ట్లో, నా రియల్ ఎస్టేట్ దందాను కాపాడుకోవడం కోసం నేను రాజకీయాల్లోకి రాలా. ఐ థాట్ ఇట్ ఇస్ అ ధర్మ. మనం అందరం వన్ ఫైన్ డే
మీరు నేను ఈ కార్యక్రమం చూసి అందరం మట్టిలో పోతాం, భూమిలో కలిసిపోతాము, లేకపోతే మంటల్లో కట్టెల్లో పెట్టి తగలబెట్టేస్తారు. బట్ దెన్ దెర్ వాజ్ సమ్ డిజైర్ ఇన్ మీ, ఇది మనం సమాజానికి ఏదో సేవ చేయాలా, వీ నీడ్ టు కంట్రిబ్యూట్, 10 మంది జీవితాల్లో వెలుగులు నింపితేనే ఆ జీవితానికి పరమార్థం అన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక సంకల్పంతో నేను పాలిటిక్స్లోకి వచ్చినవాడిని. ఈ మొత్తంలో కూడా మీరు చూడండి, పిఆర్పి అపోజిషన్ పార్టీ, టిఆర్ఎస్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్, కాంగ్రెస్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్, నౌ బీఆర్ఎస్ ఐఎమ్ ఇన్ అపోజిషన్, సో ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ది అపోజిషన్. మీరు యూ షుడ్ అప్రిషియేట్ మీ. అరే నిరంతరంగా ప్రజల వాయిస్ ఆఫ్ అపోజిషన్ అంటే వాయిస్ ఆఫ్ పీపుల్, ప్రజల కోసం కొట్లాడేవాడు, ప్రజల సమస్యల గురించి కొట్లాడేవాడు ఆ ప్రతిపక్షంలోనే ఉంటాడు. అది ఇప్పుడు చూస్తున్నా కదా, నిన్నటిదాకా మాతోటే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేమంతా కలిసి పనిచేసినాం కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మంత్రులు అయిన తర్వాత అంత పోతరాజులు అయిపోయినారు, మంత్రులు అయిపోయి పెద్ద పెద్ద అధికారం రాగానే ఒక ఓరా వచ్చేసింది, మనుషుల బిహేవియర్ మారిపోయింది, మాట్లాడే పద్ధతి మారిపోయింది, ప్రజల సమస్యలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అయిన తీరు వేరు, ఇప్పుడు 20 నెలల్లో అధికారంలో కూర్చొని వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు వేరు, ఆ కేర్లెస్నెస్. సో గాడ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. నువ్వు 18 ఏళ్ల నీ జర్నీలో నువ్వు మంచిగా ప్రజల గొంతుకుగా ఉన్నావు, అట్లనే నన్ను కొనసాగించినాడు. చాలామంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను బట్ 18 years ఐ కంటిన్యూ టు బి లిమిటెడ్లీ, నా గొంతేం పెద్దదని నేను అంటలేను, విన్ ద లిమిటెడ్ కెపాసిటీ. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ సాధనకు తోడ్పడ్డా, తర్వాత అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఈ గొంతు ఉపయోగపడేది. సో వై డోంట్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్. అంటే కొంచెం అనిపిస్తుంటుంది కదా, ఇప్పుడు 18-19 సంవత్సరాల రాజకీయ జర్నీ, మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే మంచి స్నేహితులు. అంటే ఆయన మీకు ఏం హామ్ చేశారో నాకైతే తెలియదు, తర్వాత చూద్దాం. కానీ తిప్పి కొడితే 18-20 సంవత్సరాల తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయ్యారు. ఆ 18-19 సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక చిన్న పదవి వరించింది, అంతవరకే. ఆయన రకరకాలుగా మాట్లాడింది, ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, లాంగ్వేజ్ మీద పట్టు లేదు, ఇలాంటి వాడు తెలంగాణకు సీఎం అయ్యారు. ఈడ లాంగ్వేజ్ ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల గొంతుకుకి ఆన్సర్ చెప్పే కెపాసిటీ ఆ వ్యక్తికి ఉందని నమ్మే, సరే అది ఏమన్నా అనుకోండి, మీరు దొంగ హామీలు అంటారు, ఇంకొకటి ఏదో చెప్తారు, దీనికి ఆన్సర్ నేను కాదని చెప్పను. కానీ తన ఉనికి తాను చాటుకున్నాడు తెలంగాణలో. అది చూసినప్పుడు కొంచెం జెలస్గా ఫీల్ అవటం, గిల్టీగా ఫీల్ అవటం, ఇలాంటి వ్యక్తిని అనవసరంగా మనం మాట్లాడామని ఫీల్ అవటం, ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈజ్ అన్ యాక్సిడెంట్ టు తెలంగాణ. ఈవెన్ టుడే ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం ప్రజలు ఒక పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. అది మనం అందరం, ఆల్ ఆఫ్ అస్, ఎవరైతే ఓట్లు వేసి ఉంటామో. ఆయనను మీరు గొంతుక అన్నారు, ఆయన గొంతులు కోస్తున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని గొంతులు కోస్తూ ఉన్నాడు. డిఫ్లేషన్ ఆఫ్ ఎకానమీ అండి. తెలంగాణ హైయెస్ట్ ప్రాస్పరస్ స్టేట్ ఇన్ ద కంట్రీ, నౌ ఈజ్ రిగ్రెసివ్ డిఫ్లేషన్ ఆఫ్ ఎకానమీ. ఎక్కడన్నా ఇన్నామా? బరకత్ లేదు. మీరు అడగండి మీ కెమెరా సోదరులను, లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు అడగండి. 20 నెలల్లో, అప్పుడు అంతకుముందు జేబులలో 10 రూపాయలు ఉంటుండే, అందరి దగ్గర 10 రూపాయలు. హాస్పిటల్ పోవాలన్నా, హోటల్ పోవాలన్నా, ఇంకో దగ్గర పోవాలన్నా 10 రూపాయలు డబ్బులు ఉంటుండే. ఎకానమీని కొలాప్స్ చేసి పడేసినాడు, ఇచ్చిన వాగ్దాలు అమలు చేయట్లేడు. కాబట్టి ఆయన గురించి ఎక్కువ. ఎకనామీ అంటే ఏంటి సార్? తెలంగాణలో, హైదరాబాద్లో కొంచెం రియల్ ఎస్టేట్ తప్పితే తెలంగాణలో ఏంటి అసలు? రేవంత్ రెడ్డి వల్ల ఈ హాని జరిగిపోయింది. హెయిర్ కట్ ఎక్కడ చేసుకుంటారో నాకు తెలియదు. మీరు పోయి కొంత మోడరేట్గా ఉన్నటువంటి ఒక హెయిర్ కటింగ్ దుకాణం పోయి, ఏమరా పోయి ఎట్లా నడుస్తుంది వ్యాపారం అని అడిగితే చెప్తాడు. మీకు ఇవాళ హెయిర్ కటింగ్కి రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉంటుందా? ఎక్కువ గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది. స్పెండింగ్ కెపాసిటీ అంటాం మనం, కన్జంప్షన్ అంటాం కదా. ప్రతి దగ్గర కూడా ప్రజలు స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. డబ్బులు లేవు చేతులు. మీ దగ్గర ఉండొచ్చు, మీరు కొంత సెలబ్రిటీలు అంతా, మీరు పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి మీరు అంతా మీ దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చు. దగ్గర కన్నా ఎక్కువైతే లేవు నా దగ్గర. అది నా దగ్గర ఏముందో మీకు తెలియదు కదా, నా దగ్గర ఏముందో మీకు తెలియదు కదా. లావిష్ విల్లా ఉంది, అది దానికేం. కేసీఆర్ గారి ఫోటో ఉంది. కేసీఆర్ గారి ఫోటో ఉంటే డబ్బులు వస్తాయా పాపం. ఫ్యాక్ట్ ఏంటి అంటే, జోక్స్ అపార్ట్, ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఒక బాధలు, ప్రజలకు ఉన్నటువంటి ఒక సమస్యలు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఒక కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఐ ఎంపథైజ్ విత్ దెమ్ ఆర్ సింపథైజ్ విత్ దెమ్. కానీ ఇవాళ మెజారిటీ ప్రజలకు ఇవాళ దెర్ ఇస్ అ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఒకానొక సందర్భం ఇవాళ మీకు మనం సిఏజీ రిపోర్ట్స్ అని అంటాము. సిఏజీ రిపోర్ట్స్ చూస్తే కళ్ళలో రక్తం వస్తుంది. ఎందుకు? ఒకప్పుడు అద్భుతంగా ఆర్థికంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఇవాళ రెవెన్యూ రిసిప్ట్స్ లేవు. ఫైనాన్షియల్ డిఫ్లేషన్ మీరు చూసినారా? నిన్న సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళి ధర్నా చేస్తున్నారు, చూసినారా?
రిటైర్డ్ ఉద్యోగస్తులు కోర్టులోకి వెళ్తే తప్ప, కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప వాళ్ళ సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ ఇవ్వట్లేరు. దర్ ఇస్ నో మనీ. సెటిల్మెంట్లకు, దందాలకు ప్రభుత్వం పాల్పడుతూ ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం. సో కమింగ్ బ్యాక్ టు, సో మళ్ళా మీరు కమింగ్ బ్యాక్ టు, ఐఎమ్ నాట్ జెలస్ ఆఫ్ హిమ్ అండ్ ఐ విల్ నాట్ బీ నెంబర్ 1. నెంబర్ 2, ముమ్మాటికి ఆయన కాంగ్రెస్ పార్టీని కబళించేసినాడు. ఇవాళ రకరకాల రీతుల్లో ఢిల్లీ పెద్దలను ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు, ఇంకో రకంగా. సో ఆయన నడిపిస్తూ ఉండు. పవర్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. చెన్నారెడ్డి ఎక్కడున్నాడు ఇవాళ? రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు ఇవాళ? రోషయ్య గారు ఎక్కడున్నారు ఇవాళ? నీలం సంజీవ్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఇవాళ? ఎండ్ ఆఫ్ ద డే, బై సిట్టింగ్ ఆన్ ద చైర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీకి నువ్వు ఏం గౌరవం తెచ్చినావు? చెప్పుల దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని రేవంత్ రెడ్డి గారు అన్నారా? రోషన్ గారు, మీరు ఎందుకో కొంచెం మీకు పెయిన్ ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ అంటున్నాను, కొంచెం ఏదో పెయిన్ ఉంది మీకు. ఉంది కొంచెం, నాకు అనిపిస్తుంది మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అనిపిస్తుంది కొంచెం పెయిన్ ఉందని. కాదు, నేను ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థిని తీసుకున్నానా? లేదు, ఏం తీసుకోకుండా ఏదో ప్రేమ ఉండొచ్చు కదా. మీ లెక్కనే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా. హెయిర్ స్టైల్ మీదే, గడ్డం మీ స్టైలే ఉంటుంది, కొంచెం మీ మూతి, మీసగట్టు, ఫేస్ కట్ అంతా ఆయన లెక్కనే ఉంది కాబట్టి మీకు ఏమైనా బాధ అవుతుందో నాకు తెలియదు. బట్ ద ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఈజ్, ఆయన ఏమన్నారు చెప్పు రోషన్ గారు? నేను ఢిల్లీకి పోయి పైసలు అడుగుదానికి పోతే నన్ను బ్యాంక్ వాళ్ళు చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నారు, నాకు కండ కోసుకున్నా కానీ ₹1 పుట్టదు అని చెప్పని ఆయనే చెప్పుకున్న తర్వాత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ చైర్ దట్ ఈస్ సిట్టింగ్? యూ టెల్ మీ. ఆ కుర్చీకి ఏం విలువ, ఆయనకేం విలువ ఆయన ఆపాదించుకున్నాడు? ఆయనకాయనే విలువ ఆపాదించుకున్నప్పుడు ఎవరు గౌరవిస్తారు? నేను ఒకటే చెప్తాను సార్, రాజకీయాలు పదవులు కాదు, రాజకీయాలు ఎంతమందికి సేవ చేసినామని చెప్పని, ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపినామని చెప్పని. కేసీఆర్ చెప్తాడు, ఇఫ్ యూ ఆస్క్ కేసీఆర్, సరే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ద డేటా స్పీక్స్ కదా, నంబర్స్ మాట్లాడతాయి కదా. ఇదే తెలంగాణ గడ్డ ఒకప్పుడు పూర్తిగా వెనుకబడ్డటువంటి ఒక రాష్ట్రం. 2013లో అప్పుడున్నటువంటి ఒక యూపీఏ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఒక వెనుకబడిన జిల్లాలు, మొత్తం దేశంలో ఉన్న వెనుకబడిన జిల్లాల లిస్ట్ తయారు చేస్తే 13 జిల్లాల్లో 9-10 జిల్లాలు మన అప్పుడు 10 డిస్ట్రిక్ట్సే కదా, ఆల్మోస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ మనకు బ్యాక్వర్డ్ బీఆర్జీఎఫ్ అని బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్ కింద వాళ్ళు నేషనల్ వైడ్ జిల్లాలను ఐడెంటిఫై చేస్తే మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ బ్యాక్వర్డ్ అని చెప్పని ఆ రోజు ఐడెంటిఫై చేయబడ్డది. అటువంటి రాష్ట్రాన్ని 1,12,000 పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ గారు 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్కు తీసుకెళ్ళినారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకు ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ గారు గొంతు లేపట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తప్పిదాలను ఎత్తి చూపట్లేదు అనే మాటకి ఏం చెప్తారు? అంటే కేటీఆర్ గారు వస్తున్నారు, హరీష్ గారు వస్తున్నారు, మీలాంటి వాళ్ళు కనపడుతున్నారు. వేర్ ఈజ్ కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు అసలు? కేసీఆర్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్. శ్రవణ్ మాట్లాడుతుందంటే కేసీఆర్ స్ఫూర్తే, వారి స్ఫూర్తే. కేటీఆర్ మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా, హీ నోస్ వెన్ టు టాక్, వెన్ నాట్ టు టాక్. మీరు తెలంగాణ మూమెంట్లో కూడా చాలా మందికి ఇట్లనే వేర్ ఈజ్ కేసీఆర్ అని చెప్పని చాలా మంది అనేటోళ్ళు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ దాట్ ఆయన ఎప్పుడు మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలా అక్కడ మాట్లాడతాడు. ఇవాళ దురదృష్టం, మీరు చెప్పండి, అనేక సమస్యల పైన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీరు చూసుంటారని నేను అనుకుంటున్నా. కేటీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు, మధ్యలో ఈ మధ్య సివిల్ సప్లైస్ మీద మాట్లాడిన గంగుల కమలాకర్ గారు, ఇటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్సే తట్టుకోలేకపోతా ఉన్నారు. సరి అయిన సమాధానాలు చెప్పలేకుండా జగదీశ్వర్ రెడ్డి గారిని అయితే మొత్తం సెషన్స్ వరకు సస్పెండ్ చేసి పడేసిన చరిత్ర చూసినాం. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ కేటీఆర్ అండ్ హరీష్. సో వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ టాకింగ్ టు కేసీఆర్? మాట్లాడతారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, అపోజిషన్ ఎట్లా నడపాలా, ప్రజల సమస్యలను ఎట్లా లేవనెత్తాలా. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి? న్యాయం పడిపడ్డారు, మా బాబు అమ్మర్దరు ఇద్దరు కలిసి న్యాయం పడిపడ్డారు అని ఒక సైడ్ ఇన్నర్. ఈ డైలాగ్ గుర్తుందా మీకు? నేను ఇప్పుడే అధికారంలోకి వచ్చినా రాకముందే నా ఎంబడి బాబు అమ్మర్దులు పడ్డారు, మీద పడుతున్నారు నా మీద అని అన్నాడు. 100 సార్లు అని ఉంటాడు. అసెంబ్లీలో అన్నాడు, బయట అన్నాడు. ఇక కేసీఆర్ రాలేదని మళ్ళీ అంటా ఉన్నాడు. ఏం కాంట్రడిక్షన్ చెప్పండి? కేటీఆర్ మాట్లాడితేనేమో బాబా మరి ఎంపరపడుతున్నాడు. ఆయన హైలైట్ చేసేది కూడా కేసీఆర్ రావట్లేదనే కదా అసలు. నేను అదే అంటా ఉన్నా. ఆయనకు పొలిటికల్ కంపల్షన్స్ ఉండొచ్చు పనికిరాని మాటలు మాట్లాడటానికి, బట్ వాదానికి సంవాదానికి కూడా సమోజ్జీలు కావాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఒక హేతుబద్ధమైన వ్యక్తి అయితే, నిర్ణయాలలో కనుక ఏమైనా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటే, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటే, అటువంటి ఆయనతో చర్చ చేస్తే అర్థం ఉంది. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అసెంబ్లీలో
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడు. అదొక దుర్యోధన సభ లెక్క రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. దానికి కేసీఆర్ ఎందుకు రావట్లేదు, నాతో కొట్లాడతలేదని చెప్పని మాట్లాడతాను. అంటే చదువుకున్న వ్యక్తిగా చెప్పండి, ఒక పరిమితి దాటిపోయింది కదా. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చెప్పాలంటే ఒక ఫ్యామిలీ కూడా కూర్చొని చూసే ప్రెస్ మీట్లు కాదు. పాలిటిక్స్ అట్లా తయారైపోయి డిగ్రేడ్ ఇంత వరస్ట్ గా అన్ఫార్చునేట్. నాకు బాగా గుర్తు వేరే మాట అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేసినాం మేము. ధర్నా చేసినప్పుడు ఇది ఫస్ట్ టైం, అది ఒక పెద్ద అగ్రెసివ్ డైలాగ్. ఎన్టీ రామారావు టైంలో కుక్క మూతి పిందెలు అవి ఇవి అని అన్నప్పుడు పీపుల్ ఎంజాయిడ్ ఇట్. ఆ తెలుగు గౌరవం పేరు మీద, ఆత్మగౌరవం పేరు మీద నడిచిపోయింది. అది ఎన్టీ రామారావు గారు స్టేచరు దానికి అట్లా సెట్ అయిపోయింది. కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు అప్పుడు, పంచలు ఉడదీసి. అప్పుడేదో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటి అంటే, గాంధీ భవన్ వెనుక ఉన్నటువంటి ఒక కాలనీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ ఇండ్లన్నీ కూల్చేసినారు. కూల్చేసి వాళ్ళకి ఎక్కడనో అక్కడ ఇందిరాభవన్ కట్టడం కోసం అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళందరినీ కూల్చేసి వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినారు. ఆ కూల్చివేతనకు నిరసనగా ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున చేస్తే కళ్యాణ్ గారు వచ్చి దాన్ని అడ్రస్ చేస్తే ఏమన్నారంటే, ఉడదీసి కొడతాం అని అన్నాడు అనమాట. ఏమనుకుంటున్నారు, తమాషానా? పంచలు ఉడదీసి కొడతాం అన్నందుకు ఇమీడియట్గా అప్పుడు యూత్ కాంగ్రెస్, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్, సుధాకర్ గారు అని ఉంటారు, వచ్చి ప్రజారాజ్యం పార్టీ రోడ్ నెంబర్ 45 ఉంటుంది మీద అటాక్ వచ్చిండ్రు. మేమంతా బయట కూర్చున్నాం, కళ్యాణ్ గారు మేమంతా బయట రండి చూసుకుందాం ఏందని చెప్పని కూర్చున్నాం. సరే, తోపులాట అయింది. నరసింహరావు అని అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండే జూబ్లీహిల్స్, ఏదో చేసిండు, డిస్పర్స్ చేసిండు, ఎలగొట్టిండు. సరే, దే అలౌడ్ 100 మందిని 1000 మందిని అడదాకా రానిచ్చేటందుకు కుట్ర అప్పుడు పోలీసు చేసింది. అదే జరిపింది. నేనేమంటున్నా అంటే, పంచలుడ కొడతా అంటేనే తప్పైంది అలా కాంగ్రెస్కు, లాగులలో తొండలేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరేం తక్కువ తిన్నారా సార్? న్యాచురల్లీ కదా. ఇది ప్రాబ్లం ఏంటి అంటే, చూడండి, ఇది ఒక్కటి సపోర్ట్ చేయదు. ఇది దురదృష్టం ఏంటి అంటే, పాలిటిక్స్లో బూతు తర్వాత ప్రజలకు సంబంధం లేనటువంటి ఒక అంశాల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు కేటీఆర్ గారి భాష లేకపోతే హరీష్ రావు గారి భాష, మీరు రేవంత్ రెడ్డి గారి భాషను కంపేర్ చేస్తే అది ఎవరు టీవీ పెడతలేరు. రేవంత్ రెడ్డి గారు రాగానే బంద్ చేసుకుంటున్నారు. ఎందుకురా ఆయన ఎంత అనవసరమైన భాష. ఆయన అంతే ఉన్నారు, కింద ఉన్న మినిస్టర్లు కూడా అంతే ఉన్నారు సార్. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ, వై డు యు ఫైండ్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు కొండా సురేఖ గారి మీద చాలా గౌరవం ఉండేది అందరికి వ్యక్తిగత. ఏం చెప్పండి, అది ఎంత అన్యాయం చెప్పండి. నాగార్జున గారి ఇష్యూ మీద అట్లా మాట్లాడటం అనేది నాట్ ఓన్లీ పాలిటీషియన్స్ అండి, అన్ఫార్చునేట్లీ ఈవెన్ మీడియా హౌసెస్. ఇప్పుడు ఎవరికి హక్కు ఇచ్చినాడు? ఆడపిల్లలు, వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆడపిల్లలు, వాళ్ళు ఏదో వాళ్ళ వృత్తి వాళ్ళది. నువ్వు వాళ్ళను పట్టుకొచ్చి రాజకీయ నాయకులకు లింక్ పెట్టి లేని సంబంధాలు బంధాలు అంటగట్టి మీమ్స్ చేసి, కామిక్స్ చేసి, పోస్టర్లు పెట్టి, చిల్లరమల్లలు పెట్టి దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మీడియా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పని పాలిటీషియన్స్. కొండ సురేఖ గారు ఇప్పుడు ఏమైంది, నౌ నోటీస్ హస్ బీన్ సర్వ్డ్, డిఫమేటరీ నోటీస్ ఆమెకు. సో అంటే అగ్లీ. నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల కొంత ఒక వ్యతిరేక భావం, తర్వాత ఒక పలచన భావం, గౌరవం తగ్గిపోవడం అనేది కన్సిస్టెంట్గా జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. మొన్న ఎవరో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఒక ఉద్యమానికి ప్రతీకగా, కోట్ల మంది ప్రజల యొక్క భావాలకు 70 ఏళ్ళు అణగదొక్కబడ్డ తెలంగాణ ఇది. 60-70 ఏళ్ళు అణగదొక్కబడ్డ తెలంగాణ, హక్కులు కోల్పోయిన తెలంగాణ, నీళ్లు లేక, నిధులు లేక, నియామకాలు లేక అణచివేతకు గురైన తెలంగాణ. ఆ భావోద్వేగాన్ని, దానికి సంబంధించినట్లు ఒక పెద్ద మనుషుల యొక్క మాట్లాడిన మాటలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇట్స్ అబ్సర్డ్. ఇది ఇట్ వోంట్ రియలీ హెల్ప్. మాట్లాడేటోళ్ళకు హెల్ప్ చేయదు, ప్రజలకు ఏం హెల్ప్ చేయదు, ప్రభుత్వాలకు. ఈ ఛాలెంజ్ని ఎలా తీసుకుంటున్నారు అసలు? కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటమే, జైలుకి పంపటమే మా ప్రధాన లక్ష్యం, మా ప్రధాన ధ్యేయం. ఇది జరుగుతుంది, త్వరలోనే జరుగుతుంది, చూస్తారు తెలంగాణ ప్రజానీకం. కాళేశ్వరం మీద కావచ్చు, రకరకాల దోపిడీలకి వీళ్ళు ముందుండి నడిపించిన సూత్రధారులు వీళ్ళే కాబట్టి వీళ్ళిద్దరిని జైలుకి పంపించాలనేది వీళ్ళ మెయిన్ ఎజెండా. వీళ్ళే అవకాశం ఉంటుందని. 20 నెలలు అయింది. ఏం ప్రూవ్ చేసినారు చెప్పండి? మీరు 20 నెలలుగా మీరు ఏం ప్రూవ్ చేయకపోగా మొత్తం నవరంధ్రాలలో ఉన్నటువంటి ఒక శక్తి, ఆల్ హ్యూమన్ ఎనర్జీ ఈజ్ ఇన్ ఆల్ ది హోల్స్ ఆఫ్ ద బాడీ. నవరంధ్రాల్లో ఉన్న ఎనర్జీ అంతా కేసీఆర్ పట్ల వ్యతిరేకత, కేటీఆర్ పట్ల వ్యతిరేకతతో నువ్వు రాష్ట్రాన్ని దివాలుకోరుతనంలోకి నెట్టేస్తూ ఉన్నావు.
ఆల్ యువర్ పొద్దున్న లేవగానే కేసీఆర్, పొద్దున్న లేవగానే కేటీఆర్, పొద్దున్న లేవగానే హరీష్ రావు, ఇంకా వీళ్ళని ఎట్లా నేను ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని ఎట్లా బదనాం చేయాలా అన్నటువంటి ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు గవర్నెన్స్ మీద పట్టు రావట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు లేకపోతున్నాడు, తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా కూడా దిగజార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది, 20 నెలలు అయింది, అనేక ప్రయత్నాలు చేసినారు. ఈవీ ఫార్ములా కేస్ అని, తర్వాత ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ అని, తర్వాత కాళేశ్వరం అని, ఇవని అవని ఏదో రకరకాలైనటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ అని. ఫోన్ ట్యాపింగ్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ కేసు అండి. నిజంగా జరగలేదు సార్ అది. రేవంత్ ఇంటి పక్కనే పెట్టారు, అదంతా ఫ్రాడ్ అండి. అక్కడక్కడ vehicle చుట్టూ తిరుగుతూ ఇమాజిన్ నిద్రపోయి ఏమైనా కలలుగా అంటున్నారేమో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ థింగ్. అందులో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో పనిచేసిన, విద్యార్థి పరిషత్లో పనిచేసిన వాళ్ళే వాళ్ళు కూడా. భుజంగరావు, ప్రణీత్, తర్వాత తిరుపతి అన్న వాళ్ళంతా పాత ఏవీపీ కార్యకర్తలు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు కూడా. వాళ్ళు కొంత నీతి నియమాలకు పడ్డటోళ్ళే. రెండవది ఏంటి అంటే, మీలాంటి వాళ్ళు అంటే అన్ఫార్చునేట్లీ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును వెరీ పెరిఫెరల్గా, సూపర్ఫిషియల్గా చూసి ఫోన్ ట్యాపింగ్ చేసిండట, ఇంటి పక్కనే ఇంటర్సెప్ట్ చేసిండట అనగానే అట్లే నమ్మేసి మనం అట్లనే మీడియాలో చూపెడతా ఉన్నాము. బట్ వన్ హ్యాస్ టు లుక్ ఎట్ దట్ హోల్ కేస్ ఇన్ టు ఎ సీరియస్ రిసర్చ్ అండి. ఇవాళ అంతా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది అని చెప్పని మీకు ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ పోస్ట్ వాసు గారు అని ఒక పెద్ద నేషనల్ ఎడిటర్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కు నేషనల్ ఎడిటర్ ఉండే, ఆయనది ఒక జర్నల్లో పబ్లిష్ అయింది. తర్వాత మిగతా పేపర్లో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మనకు అర్థమైంది అది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి కుమార్ గారి యొక్క కన్వర్జేషన్ను రేవంత్ రెడ్డి గారు ఇని నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారు అని చెప్పని ఇంకొక మంత్రిని పంపించి ఏదో వాళ్ళను సెట్ చేసుకుంటున్నాను. మీరు నిజంగా మీకు చాలామంది మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్. బట్టి గారు చెప్పారు కదా, మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు లేదా మేము చెప్పాలి, మా ఫోన్ ట్యాపింగ్ చేశారని మేము చెప్పామని కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారు కదా ఆయన ఆల్రెడీ. ఎవరు? బట్టి గారు. కెన్ యూ సే దట్ వెదర్ యువర్ ఫోన్ ఇస్ ట్యాప్డ్? చెప్పగలుగుతారా? చెప్పలేము. మరి ఎట్ట చెప్తాడు ఆయన? నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఎట్ట చెప్తాడు? చెప్పండి. ఫోన్ ట్యాప్ అవుతుంది అని మీకు తెలిసే విధంగా ట్యాప్ అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవుతుందండి? అది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలా అంటే చట్టం ప్రకారంగా, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎస్ఐబి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఒకవేళ పలానా నెంబర్లు మేము ఇంటర్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది అని అన్నప్పుడు ఆ రికమెండేషన్ ఆఫ్ ది ఎస్ఐబి ఆర్ ఇంటెలిజెన్స్ను అప్రూవ్ చేయవలసింది ఎవరు అంటే హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఈ ముగ్గురు కమిటీ అప్రూవ్ చేయాల. అంటే ఎవరు? ఇవాళ రవి గుప్తా గారు, మహేందర్ రెడ్డి గారు, శాంతికుమార్ గారు, ఇంకా ఎవరైనా, దీస్ ఆర్ ద లెవెల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సపోజ్ టు అప్రూవ్. ఈ సిట్ని ఎవరు అపాయింట్ చేసినారు? ఒక డీసీపీ అపాయింట్ చేసినాడు. సిట్లో ఉన్నటువంటి ఒక మెంబర్లు ఎవరు? ఏసీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐలు. ఎవరిని ఇంట్రాగేట్ చేయాలా? డీజీపీని ఇంట్రాగేట్ చేయాలా, చీఫ్ సెక్రటరీని ఇంట్రాగేట్ చేయాలా, హోమ్ సెక్రటరీని ఇంట్రాగేట్ చేయాలా, విచ్ ఈజ్ అగైన్స్ ద లైన్ ఆఫ్ కమాండ్. అది ఫండమెంటలీ ఫ్లాడ్. నెంబర్ 1. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. మీరు కనుక సుప్రీంకోర్టులో తిరుపతన్న మీరు చదవాలా, మీరు కొంత యువర్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, మీరు చదువుతారు కాబట్టి మీరు తిరుపతన్నది కౌంటర్ ఫైల్ ఏం చేశారు సుప్రీంకోర్టులో, మిగతా కేసులో కౌంటర్స్ కనుక చదివినట్టయితే గ్లేరింగ్ రియాలిటీస్ బయటకు వస్తాయి. అన్ఫార్చునేట్లీ మీడియాలో రీసెర్చ్ చేసేవాడు ఎవడు లేడు ఇప్పుడు, చదివే ఓపిక లేదు. ఆ పైన హెడ్లైన్స్ సెన్సేషన్తో నడిపిస్తూ ఉన్నారు. అదొక ఫేక్ కేస్. కానీ మీరు చెప్పింది వాస్తవం సార్? కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేపర్లో వచ్చింది. నేను ఏమంటా ఉన్నా అంటే మీరు హెడ్లైన్ చదివేది అయితే న్యాచురల్లీ కదా, వాట్ యూ సీ ఓన్లీ దాట్. బట్ నేను ఇంకా లోతుగా కూడా చదివిన కాబట్టి నేను చెప్తాను. లోతుగా అంటే మీకు వాళ్ళు పరిచయం కాబట్టి లోతుగా వెళ్ళి నో నేను ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ యూఆర్ వెరీ స్మార్ట్ క్వశ్చన్. నేను పేపర్లలో వచ్చిన దాని గురించే మాట్లాడుతున్నా. నేను దానికి లోతుగా ఇంకొక ముచ్చట కూడా ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇది మొత్తం కూడా ఒక ఫేక్ కేసు, ఫ్రాడ్యులెంట్ కేసు. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళు చేయని ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా చేసిన వాటిని మీడియాకు లీకులు ఇచ్చి ఈ సమంత ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే రోషన్ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని పేపర్లలో, టీవీలలో బ్రేకింగ్లు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఈ ఇన్వెస్టిగేషన్ వాడుకుంటున్నారు. 2 కాంట్రడిక్టరీ టు దిస్. దానికి ఇమీడియట్గా కనుక చూసినట్టయితే
రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పని పేపర్లో వచ్చింది. నన్ను చాలా స్మార్ట్గా ప్రశ్నించినారు మీరు రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా వినలే, మీరు ఢిల్లీలో అన్నారు చేస్తారండి రెగ్యులర్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అని అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి నా ఫోన్ అయితే గత ప్రభుత్వం ట్యాప్ చేయలేదండి, చేసుంటే నాకు కూడా నోటీసులు ఇచ్చి ఉండేవాళ్ళు అన్నారు. ఓకే. రెండవది, నా ఫోన్ ట్యాప్ ట్యాప్ చేసి ఉంటే సిట్ నాకు కూడా నోటీసులు ఇచ్చి ఉండేది కదా అని చెప్పని బండి సంజయ్ మొత్తుకుంటున్నాడు కదా మొన్న. అదే బండి సంజయ్ ఏం మొత్తుకుంటున్నాడు, సిట్టు ముందుకు రేవంత్ రెడ్డిని కూడా పిలవాలా అని చెప్పని మొత్తుకున్నాడా? రేవంత్ రెడ్డి ఏమంటున్నా నా ఫోనే ట్యాపింగ్ కాలేదు అంటున్నాడు. మీరేమంటున్నారు, రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఇంటర్సెప్ట్ చేసిండ్రు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నా ఫోన్ ట్యాప్ చేయాలి ఆయన నోట్లోకి వెళ్ళన్నారు, రోషన్ గారి నోట్లోనేమో ఇంటి పక్కన ఇంటి దగ్గర ఇంటర్సెప్టర్స్ పెట్టినరు, ఏదో హ్యాక్ చేసిండ్రు అని మీరు చెప్తున్నారు. నేను రోషన్ గారిని నమ్మనా, రేవంత్ రెడ్డి గారిని నమ్మనా, మీడియా ఛానల్ని నమ్మనా, ఎవరిని నమ్మాలా? ఎవరిని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ చిల్లర ప్రచారాలు మీడియా వాళ్ళు చేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రభుత్వం చేస్తా ఉంది, మీరు చెప్పండి. రెండవది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే లెట్ డీసీపీ ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు కదా ఇప్పుడు, డీజీపీఓ డీసీపీలో ఎవరో ఇంతవరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలేదు. నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీ, సమంత గారి ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ గారి ఫోన్ ట్యాప్ అయింది, ఇంకో ఎల్లయ్య పుల్లయ్య ఫోన్ అంతా ట్యాప్ అయింది, పుల్లమ్మ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని మీడియా వాళ్ళు మీలాంటి మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఈజ్ ఇట్ నాట్ ద రైట్ ఆఫ్ ది అథారిటీ ఆర్ రైట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు ప్రొటెక్ట్ ద సివిలియన్స్ డిగ్నిటీ అండి? ఇప్పుడు మీ స్థాయిలో ఉన్న వాళ్ళే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు బయట. ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వ్యక్తి నాకు లేనిపోయిన రంకులు బొంకులు అంటగడుతున్నారని ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. అదే ఒక సెలబ్రిటీయో లేకపోతే ఇంకొక మీరు అన్నట్లుగానో బయటికి రానోడో ఇంకేముందండి, సూసైడ్ చేసుకొని చనిపోవటం. దట్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్. నేను అదే అడుగుతున్నా. ఇక్కడే అంటున్నాను. నేను ఇక్కడేమంటున్నా, ఒకవేళ మీరు అన్నట్టుగానే కనుక ఈ ఫిలిం పర్సనాలిటీసు ఇటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయితే, నెంబర్ 1, ఈ ట్యాప్ చేయడానికి లీగల్ అప్రూవల్ ఏమైనా తీసుకున్నారా? అంటే అప్రూవల్ ఇచ్చేది ఎవరు? డీజీపీ, హోమ్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. మరి ఇంతవరకు వీళ్ళని ఇంట్రాగేట్ చేసినట్టుగా మీకు ఏమైనా వార్తలు వచ్చారా? ఒకటి. రెండవది, లీగల్ అప్రూవల్ ఉందా లేదా? ఒకటి. రెండవది, లీగల్ అప్రూవల్ లేకుండా మీడియా వాళ్ళు కనుక లీకులతోటో పీకులతోటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంటే, పేపర్లలో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఇంకా ప్రచారం చేస్తుంటే, నేను పోలీస్ ఆఫీసర్ను, ఐఎమ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఐఎమ్ ద కస్టోడియన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. దానివల్ల రోషన్ గారు రేపు ఆత్మహత్య చేసుకుంటానో, లేకపోతే మీరు అన్నట్టుగానే రోషన్ గారి యొక్క ప్రతిష్ట దిగజారిపోయి వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు కనుక వచ్చే పరిస్థితి ఏర్పడ్డట్టయితే కాపాడే బాధ్యత ఒక పోలీస్ ఆఫీసర్గా నా పైన ఉంటుందా? ప్రభుత్వం నా పైన ఉంటుందా? ఉండదా? మరి ఎందుకు పోలీస్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ సమంత గారి పేరుందంటే బయటకు వచ్చి చెప్పు, లేదు అంటే బయటకు వచ్చి చెప్పు. మరి వై ఆర్ యూ అలవింగ్ ఏ మ్యాలిఫైడ్ క్యాంపెయిన్ టు గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఆన్? నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క రోజుకొక వెబ్ సిరీస్ వదిలిపెట్టినట్టు ఎందుకు వదిలిపెడతా ఉన్నారు మీరు? 2 months ఇదే నడిచింది సార్. 20 months సార్. ఇప్పుడు కొంచెం గోయింగ్ ఆన్. అది కాన్స్టిట్యూట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే గవర్నమెంట్ చట్టానికి లోబడి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని అంటాం మనం, రాజ్యాంగపరమైనటువంటి ఒక నీతి నిజాయితీ విలువలతో ప్రభుత్వాలు నడవాలా. వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తూ ఉంటే మనం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇన్ని విధాలుగా ఒకవైపున పార్టీ, ఒకవైపు కుటుంబం రకరకాల సతమతంగా పడుతున్న టైంలో ఒక్కసారిగా కవిత గారు బయటకు వచ్చేసి కేటీఆర్ మీదో లేకపోతే కేసీఆర్ గారి మీదో ఇండైరెక్ట్గా కొన్ని పంచులు వేయటం వల్ల, నాకు డైరెక్ట్గా ఎవరైనా లీడర్ ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే, నాకు ఎవరు లీడర్స్ కాదు బీఆర్ఎస్ పార్టీలో. ఒక కోల్డ్ వార్ అనేది అన్నా చెల్లెలకి నడుస్తుంది. ఈ కోల్డ్ వార్ అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మొన్నటిదాకా షర్మిల గురించి మాట్లాడుకున్నారు, ఈరోజు షర్మిల ప్రస్తావన మానేసి కవిత కేటీఆర్ ప్రస్తావన మాట్లాడుకునే స్థాయికి కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది. కేసీఆర్ ఉండగానే అక్కడంటే రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆ స్థాయి వచ్చింది. ఇప్పుడు ఈయన ఉండగానే ఈ స్థాయి వచ్చింది అంటే రేపు ఏం జరగబోతుందో, ఏం చూడాలి అనే దానికి ఏం చెప్తారు? ఎందుకంటే ఆ కుటుంబంలో మీరు బాగా క్లోజ్, ఇంతమంది హేమీలు ఉండగా కానీ ఎమ్మెల్సీకి మిమ్మల్నే ప్రకటించడానికి కారణం కేసీఆర్ గారు మీకు ఇచ్చిన మాట, మీకు ఇచ్చిన గౌరవం. సో ఆ కుటుంబానికి మీ అంత సన్నిహితుడు ఎవరు లేరు ఈ టైంలో, ఏం చెప్తారు సార్? చాలామంది ఉన్నారులేండి, కానీ అంటే ఐ డోంట్ వాంట్ టు డీప్లీ కమెంట్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ అన్ఫార్చునేట్. పార్టీ కష్టకాలంలో ఉంది. కేసీఆర్ గారు కొంత ఆరోగ్యపరమైనటువంటి ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో ఈ రకమైనటువంటి ఒక అంశం
చర్చకు రావటము, ప్రజల ముందుకు రావటం కొంత బాధ కలిగిస్తుంది. పార్టీ క్యాడర్ను కూడా కొంత కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఐఎమ్ షూర్ కేసీఆర్ గారు పరిష్కరిస్తారు. వారు ఎన్నో చూసిండు జీవితంలో, ఆయన అనేక ఆటుపోట్లు. మీరు ఆయన లైఫ్ను ఒక చిన్న స్థాయి నుండి, ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న సైజ్ ఆఫ్ ద పాపులేషన్ సిద్దిపేటలో ఆయన ఎప్పుడు అంటుండే 0.5% ఉండం మేము, 100 ఫ్యామిలీస్ కూడా ఉండవు మాయి. అటువంటి క్షేత్రంలో ఉండి మన ఒక కన్సిస్టెంట్గా ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా, స్పీకర్గా, ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ పార్టీని నెట్టుకుంటూ వచ్చిండు 25 ఏళ్ళు. సో ఈ నోస్ హౌ టు హ్యాండిల్. ఐఎమ్ షూర్ దిస్ విల్ సెటిల్. నిజంగా కోల్డ్ వార్ ఉందా, లేకపోతే ఇది కూడా ఒక హైడ్రామానా? హైడ్రామా అంటే బయటికి వస్తున్నాను, పార్టీ పెడుతున్నాను, No, ఇదంతా వెనకుండి బీఆర్ఎస్ నడిపిస్తుంది కవితను కూడా, ఇది కూడా ఒక హైడ్రామా అని అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆల్వేస్ ఈజ్ అ స్ట్రైట్ ఫైటర్. ఆయనకి కవిత గారికి అంత ధైర్యం ఉందా మరి నాన్నగారిని? ఏమో, నన్ను మీరు యూర్ డ్రాగింగ్ మీ ఇన్ టు ద డిస్కషన్ విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. కేసీఆర్ గారికి కూతురుని అడ్డం పెట్టో లేకపోతే ఇంకొకరిని అడ్డం పెట్టో రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ఆయన నికార్స్ అయినటువంటి నీతి నిజాయితీ మీద పోరాటాన్ని నమ్ముకొని రాజకీయం చేసిన వ్యక్తి. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాట స్ఫూర్తితోటే పనిచేసినారు, అంతకుముందు కూడా ఉద్యమకారుడిగా పోరాట స్ఫూర్తితో పనిచేసినాడు. ఈ సమస్యను కూడా ఆయనకు సమాజం ముఖ్యం, కుటుంబము, కొడుకు, కూతురు ఎవరు ముఖ్యం కాదు. ఫస్ట్ తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం. ఆ దిశగా ఏదైతే లాభం అవుతాడో ఆ నిర్ణయం తప్పనిసరిగా. మీరు అంటున్నారు కొడుకో కూతురునో అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే అంత వ్యక్తి కాదు కేసీఆర్ అంటున్నారు. గువ్వల బాలరాజుని అడ్డం పెట్టుకొని చాలా రాజకీయం చేశారని. గువ్వల బాలరాజు నేను పాత్రదాని మాత్రమే, సూత్రధార కేసీఆర్ గారు ఆయన ఓన్ డ్రైవింగ్ చేసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళమంటే మిగతా ఎమ్మెల్యేలను ఎక్కించుకొని అజీజ్ నగర్ ఫామ్ హౌస్కి వెళ్ళాను. పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు అక్కడ, స్వామీజీలు ఉన్నారు అక్కడ, ఏదో 50-100 బేరం ఆడుతున్నారు, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం పరిరక్షించరా అని చెప్పేసి మొత్తం సూత్రధారే ఆయన. గువ్వల బాలరాజు ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి కొడుకుని పెట్టుకుని రాజకీయం చేయరా? అంటే ఏంటి ఇప్పుడు మీరు ఆ స్వాములు కేసీఆర్ గారు సృష్టించినరా? అంటే ఆయన చెప్పారు, నాకు తెలియదు, మీరు మీరే మాట్లాడారు కాబట్టి మీరు చెప్పాలి. నేను మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ స్వామీజీలను ఏమైనా కేసీఆర్ గారు సృష్టించారా? ఎవరో ఆయన లేదు, స్వామీజీలు ఏమైనా కేసీఆర్ గారు సృష్టించారని చెప్పండి. నేను అదే అడుగుతున్నాను, అదే చెప్పవే. కేసీఆర్ గారు ఏమైనా స్వామీజీలను సృష్టించారా? ఆ స్వామీజీలు వచ్చి వాళ్ళు ఏదో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళను పోలీసు వాళ్ళు ఏదో పట్టుకున్నారు అని చెప్పని చర్చ. నేను బాలరాజు గారు ఏమన్నారో నేను వినలేదు. బాలరాజు గారితో పాటు నాకు బాగా దగ్గర మిత్రుడు హర్ష ఉన్నారు, అందులోనే నాకు సోదర సమానుడు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నట్టున్నాడు. ఇంకెవరో నాకు ఆ నందగోపాల్ గారు కూడా తెలుసు. కాబట్టి అది నాకు ఇవన్నీ ఇక మీరు బాలరాజు గారు ఏమన్నారో ఏమనలేదో నాకు తెలీదు. బట్ ఆయన ఇది రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు అయినా, తదనంతరం స్వామీజీలు చేసిందైనా ఎండదరి ఏంటి పర్పస్ ఏంటి సార్? ఏంటి పర్పస్ ఏంటి? పైచాచికత్వం ఏముంటుంది? నో ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారి టైంలో జరిగిన అదేంటి, అప్పుడు 50 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎమ్మెల్యేని కొనాలా, ఎమ్మెల్సీ కోసం గెలుపు కోసం ఒక ఎమ్మెల్యేని కొనాలా. అదైనా ఆ ముగ్గురు స్వామీజీలు నేతృత్వంలో వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమం ఏంటి? కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని వీకన్ చేయడం కోసం, అంతే కదా. దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన అప్పుడు రేవంత్ రెడ్డిని పట్టుకున్నా కాపాడుకునే ప్రయత్నం, తర్వాత జరిగిన పరిణామాలైనా ప్రభుత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వం కూలిపోతే ఏముంటుంది? మేము అనుకున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్డిపి, ప్యాడీ ప్రొడక్షన్, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టాల్సినంత కుప్పకూలిపోద్ది కదా. ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను మెల్లిగా మీ ఇంట్లో ఒక పిల్లర్ను నేను విధ్వంసం చేయాలంటే ఏం చేస్తారు? నన్ను మీరు 4 పిల్లర్ల మీద ఇల్లు కట్టినారు, మీరు వచ్చి ఒక పిల్లర్ని ఇట్లా ఊపి నేను మెల్లిగా ఏదో చిన్న తోమిపోతా, ఏం చేస్తారు మీరు? నన్ను ఊకుంటారా? కట్టబట్టి కొడతారు నన్ను మీరు. సేమ్ థింగ్ ఈజ్ డన్ టు ప్రొటెక్ట్ హిస్ గవర్నమెంట్, టు ప్రొటెక్ట్ హిస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేసిండు. సరే బాలరాజు గారు ఏమన్నారు, వారిని ఏంది నాకు తెలియదు. నేను మొత్తం డీప్గా నేను చూడలేదు, అసలు ఆ ఇంటర్వ్యూ కూడా చూడలేదు. మరి వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారి అనుభవం ఏంటి నాకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో నేను మీ ఇల్లును కూలగొట్టాలనే ప్రయత్నం చేస్తే నన్ను ఏం చేస్తారో కేసీఆర్ గారు కూడా అదే చేసి ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎనీబడి వుడ్ డు ద సేమ్.
ఇప్పుడు ఒక పిల్లర్ని కదిలించి పోయిందాకా ఉంటుంది, 4 పిల్లర్లు కదిలించి కూల్చేదాకా ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఏ మాట కామంటే చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, కొంచెం బాధ అనిపిస్తుంటుంది కదా వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే నేను స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నవాడిని రోషన్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారితో చాలా సందర్భాలలో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం పెట్టిండ్రు. తర్వాత తిరుపతిలో పార్టీ అనౌన్స్ చేసే వరకు కూడా చాలా క్లోజ్గా అనేక సందర్భాలలో. ఒక పెన్ను కూడా ఇచ్చారంట మీకు గిఫ్ట్గా, పెన్ను కూడా ఒకటి ఇచ్చారంట కదా, ఉందా ఇప్పటికి కూడా? ఉంటుంది. మా వాళ్ళకి తెలుసు అది ఎక్కడుందో, లోపల పెట్టినాం. ఫస్ట్ సిగ్నేచర్ పెట్టాలా అని అధికారికంగా వచ్చే పదవి ఏదైనా ఉంటే దాంతో సంతకం పెట్టాలా అని అట్లే పెట్టా ఏండ్లు మరి మీరు ఇప్పుడు అయ్యారు ఎమ్మెల్సీ. ఐ నో, ఐ కెప్ట్ ఇట్ లైక్ దట్. మాన్ బ్లాంక్ పెన్ అది, మాన్ బ్లాంక్ పెన్ అది. చూపెడతా మీకు బయోలోపు చూపెడతా. ఓకే, మీరు ఎంత పెట్టారు మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి? మంచిగా పెట్టినా, ఎంత అయితే అవసరమో అంత పెట్టినా. 50 పెట్టుంటారా? ఎంతనో పెట్టినాయి. నేను చెప్పి నా జైలు పంపుతారా ఏంది? రోషన్ గారికి ఏదో కోపం ఉన్నట్టుందండి నా మీద ఏదో కోపం ఉండొచ్చినట్టున్నారు. అటు ఇటు చేసి నాతోటి స్టేట్మెంట్ అనిపించి నా మీద ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి నన్ను ఏదో ఆగా చేయాలనుకుంటున్నారు. మీరే అన్నారు కదా ఎమ్మెల్యేకి ఎంత, ఎంపీకి ఎంత. ఫ్యాక్ట్స్ అది నా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తారు? యూ సిమ్యులేట్ వాట్ ఎవర్ యూ వాంట్. పొలిటీషియన్ చెప్తే కిక్ వేరుంటుందండి, నేను చెప్తే మీరు మీ కిక్ కోసం నన్ను మాత్రం నాకు ఒక కిక్ వేపిస్తారు ఎలక్షన్ కమిషన్తో. ఏదో కుట్రతో వచ్చింది మీరు నా దగ్గరికి. చిన్న టైం అండి. నేను 5 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది కదా అప్పుడే రేవంత్ రెడ్డికి. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం సాధించినట్టు ఏం చెప్తాడు? కేసీఆర్ గారి నామజపన, రామకోటి రాసినట్టు, కేసీఆర్ గారు కోటి రాసినట్టు, కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసినట్టు తప్ప కన్స్ట్రక్టివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన చెప్పలేడు. అన్నిటికీ రేవంత్ రెడ్డి గారిని అంటే మీరు మళ్ళీ నా మీద ఏదో బలి కాదు కదా. మీ ఇద్దరికి పర్సనల్ రైబల్ ఏమైనా ఉందా? అంటే ఆయన ముఖ్య ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ డేస్. ఆయన ఇద్దరు కలిసి మంచి జర్నీ చేశారు కదా. ఐ నో హిమ్ వెరీ వెల్. ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటారు? లేదు ఇప్పుడు లేదా? లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు మీరు ఆయనతో? నేను లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు? నేను ఆ లాస్ట్ కాల్ ఎప్పుడో నేను పార్టీలో ఉన్నప్పుడే. కానీ మా లక్షణం, మేము బీసీ బిడ్డలం అండి. మా లక్షణం ఏంటి అంటే, మీకు కళ్ళెం అంటే తెలుసా? తెలియదు మీకు? తెలుసు. కళ్ళం దగ్గర కుక్కల్లా అంటోళ్ళం. ఏమి ఎక్కడ ఉంటే అక్కడ సేవ చేస్తాం సిన్సియర్గా. మేము ఇవాళ ప్రతిపక్షంలో ప్రజల కోసం. మీరు ఫోన్ చేస్తారా, ఇప్పుడు మాట్లాడతారా అని అంటే నేను చెప్తా ఉన్నా. సో నెంబర్ 1 ఏంటంటే, ఆయన పిసిసి అధ్యక్షుడు కావడానికి ఎంతో ఇంత కాంట్రిబ్యూట్ చేసిన వాడిని నేను. ఆయన కావాలా అని చెప్పని కోరుకున్నవాడిని. అది ఆయన ఆత్మకు తెలుసు. ఆయన దగ్గర ఉండేటువంటి హర్కార వేణుగోపాల్ గారికి, మల్లు రవి గారికి, వాళ్ళందరికీ బాగా తెలుసు నాతో ఏం పని చేయించుకున్నారు, నేను ఏం కాంట్రిబ్యూట్ చేసిన. ఆయన పాదయాత్రలు చేసి వస్తే మీటింగ్లో ఏం మాట్లాడినా, ఒక ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అయ్యింది తెలుసు ఆయనకు. కాకపోతే ఏంటంటే పీపుల్ ఇప్పుడు యూజ్ అండ్ త్రో బిజినెస్ ఇది ఎంత. కానీ సీఎం అయిన తర్వాత కంప్లీట్గా మైండ్ చేంజ్ అయిపోయింది అంటారు అంతే? సీఎం కాకముందే మారిండు ఆయన. సీఎం కాకముందే మారిపోయారు. అది కుర్చీలోకి రాగానే దట్స్ హౌ హి క్యాప్చర్డ్ ద పవర్. ఓకే. ఈ సోనియా ఆయనతో నాకేం వ్యతిరేకత లేదు. మంచి పని చేస్తే మెచ్చుకుంటాం, దాంట్లో ఏముందండి. ఇప్పుడు స్కాలర్షిప్ ఇవ్వమనిగో ఇప్పుడు ఇలా ఆర్కృష్ణయ్య గారి నేతృత్వంలో మాసప్ ట్యాంక్లో ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేరని చెప్పని ఇలా కొత్త చట్టం పట్టుకొచ్చిండు. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలంటే ఈ కండిషన్స్ అని చెప్పని. రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకం ఇది. నువ్వు రాజశేఖర రెడ్డి గారి పాలన అంటావు, ఇందిరమ్మ పాలన అంటావు. మరి రాజశేఖర రెడ్డి గారు పట్టుకొచ్చిందని యథాతథిగా కేసీఆర్ అమలు చేసిండు. నువ్వు వచ్చి అదే రాజశేఖర రెడ్డి పథకాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. తిట్టరా ముద్దు పెట్టుకుంటారా మీరు చెప్పండి. ఓబీసీల కోసం కూడా బాగా ఫైట్ చేశారు మీరు ఇప్పుడు కోర్టులో, సుప్రీంకోర్టులో కానీ, నాకు గుర్తుంది. అవి అంటే అణదొక్కబడ్డ వర్గాలు కదా. సామాజిక న్యాయం అనే సిద్ధాంతంతో రాజకీయాలకు వచ్చిన వాడు నేను చిరంజీవి గారితో. సో నేను ఎందుకు కొట్లాడతాం బరాబర్. చిరంజీవి గారి బర్త్డే కాల్ చేసి విష్ చేశారా? కాల్ చేయలేదు. మేబీ ఐ ట్వీట్. ఫోన్లో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు? ఇప్పుడేం లేదు, అస్సలు లేదు. మధ్యలో మీకు ఎమ్మెల్సీ వచ్చినప్పుడు విష్ చేయటం కానీ జరగలేదు. బట్ ఓకే, దే ఆర్ ఆల్సో బిజీ అండ్ ఐఎమ్ ఆల్సో. నాకు పొద్దున్న లేస్తే నాదొక ప్రపంచం, వారిదో. ఎవ్రీబడి హ్యాస్ అ యూనివర్స్. బ్యూటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ ప్రతి ఒక్కడిది ఒక ప్రపంచం. మీదే ఒక మీ ప్రపంచంలో మీకు 100 ఛాలెంజెస్, 100 కాంప్లెక్సిటీస్, 100 ప్రియారిటీస్. అట్లా అందరికీ మనం అందరము
మనకంటూ మన చుట్టూ ఒక ప్రపంచం ఉంటుంది. కానీ లైఫ్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి వల్ల మీరు పీఆర్పీలోకి వచ్చారు. ఎవరినైతే మీరు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారో ఆయన రాజకీయాలు వద్దని చెప్పేసి సినిమాల్లోకి వచ్చేసారు. నాకు సినిమాలు వద్దు, నేను రాజకీయాల్లో ప్రజలకు ఏదో చేయాలని మిమ్మల్ని తీసుకొచ్చిన ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చి 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ నిలబడి మళ్ళీ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా. అంటే మీరు ఈయనైతారు అనుకున్నారు, రేపు ఈయనయ్యే. సి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ఇలా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అప్పుడే ఉండేది ఆయనకి ఇది. అంటే కళ్యాణ్ గారు పొలిటికల్గా సక్సెస్ అవుతారు అని అనుకున్నాను. సరే ఒకరోజు కాకపోతే ఒకరోజు. ఆయన కూడా పట్టువదలని విక్రమార్కుడు లెక్క అట్లాగే ఉన్నాడు. సరే కాబట్టి ఆయనకు గాడ్ హాస్ గివెన్ హిమ్ అన్ ఆపర్చునిటీ. బట్ నౌ అది సస్టైనబిలిటీ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఓకే, యూ గాట్ టు రన్ టు రిమైన్ ఎట్ ద సేమ్ లెవెల్ అంటారు. అవును. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో అట్లాగే ఉండాలంటే దానికి డబుల్ కష్టపడాలా. ఓకే, మీరు ఇప్పుడు ఇవాళ సెలబ్రిటీ మోడరేటర్, దీన్ని నిలుపుకోవాలంటే మీరు కొంచెం గడ్డం పెరగొద్దు, లావు కావద్దు, చిన్ను రావద్దు, స్మార్ట్నెస్ రేవంత్ రెడ్డి గారు లెక్క మీరు కూడా అట్లే స్మార్ట్గా ఉండాలా. మీరు అట్లా ఉంటేనే సర్వైవ్ అవుతారు, లేకుంటే డబుల్ వర్క్ హార్డ్. సో ఇట్స్ లైక్ దట్. రేవంత్ రెడ్డి బయోపిక్ తీసి నన్ను ఏమైనా యాక్ట్ చేపిస్తారా అయింది వాళ్ళు ఎవరు అడిగినట్టు ఇంటర్వ్యూలో? చేసినా చేయొచ్చు. ఇప్పుడు నేను అన్న తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఏమైనా ఆలోచన రావచ్చు, కాదు మీ రోషన్ గారిని పెట్టి సినిమా తీస్తే సెట్ అయిపోతాడు అని చెప్పని. మీదే పాత్ర దాంట్లో? నేనా? సార్ నాకు వద్దులేండి సార్, ఆయన సినిమాలో భాగం. నేను ఆయన సినిమాలో భాగమైనందుకే ఆగమైపోయినా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు సినిమాలో భాగం అంటున్నారు? కానీ ఉంది ఎక్కడో. ఇప్పుడు మీరు కూడా కొంచెం టెలివిజన్ సంబంధించిన వాటిలో యాక్ట్ చేశారు కదా, కొన్ని ప్రొడ్యూస్ చేశారు, కొన్ని యాక్ట్ చేశారు. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమానే తీసినాం. అది కూడా 2000 సంవత్సరంలో కుబుసం సినిమా. ఓకే, శ్రీహరి గారు హీరో అందులో. సో వి ప్రొడ్యూస్డ్ ఇట్ అండ్ ఆల్సో యాక్టెడ్. అదే ప్రొడ్యూస్ చేసినాం, యాక్ట్ చేసినాం. తర్వాత జైబోలో తెలంగాణ, అప్పుడులోనే బేర్ బాడీతో మీరు యాక్ట్ చేశారు. కరెక్ట్ 2000 2000 గద్దర్ గారి పాత్ర అది. అవును. అంటే శీలం నరేష్ అని ఎన్కౌంటర్ కాబడతాడు. నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్. నల్లా ఆదిరెడ్డి పాత్ర ఏమో శ్రీహరి గారిది. ఓకే, శీలం నరేష్ పాత్ర నాదనమాట. అవును. సో వి బోత్ వర్ ఎన్కౌంటర్డ్, చంపేస్తారు మమ్మల్ని. అవును. సో ఇంకా అదే లాస్ట్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా సినిమాలో యాక్ట్ చేయడం తర్వాత అంటే కుబుసంకు ముందు అంటే మీకు మన శరత్ మరార్ గారు తెలుసు. అవునవునవును. శరత్ అండ్ వీ వర్ బ్యాచ్మేట్స్ ఇన్ ద యూనివర్సిటీ. మేమిద్దరం దగ్గర స్నేహితులం. ఓకే, కలిసి చదువుకున్నాం. తర్వాత కలిసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేసినాం. ఓకే, దెన్ వీ ట్రావెల్ టుగెదర్ ఫర్ అంటే దట్స్ హౌ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారితో నాకు పరిచయమే శరత్ గారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. వాళ్ళు అట్లనే నాకు ఈ కనెక్టెడ్ అస్ అనమాట. పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు, అప్పుడు జగన్ గారు పృథ్వీ అనే ఒక సీరియల్ను డైరెక్ట్ చేసినారు. ఆ సీరియల్ ప్రొడ్యూసర్ నేను. తర్వాత నేను శరత్ కలిసి దూరదర్శన్కు కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము, కొన్ని సీరియల్స్కు స్క్రిప్ట్ రాయటము, కొంత అంటే దెర్ ఇస్ అన్ ఎక్స్పోజర్ టు మీడియా. ఇట్ ఈస్ అంటే ఫిల్మ్ మేకింగ్, ఓకే, టీవీ సీరియల్ మేకింగ్ అట్లా. సో ఇప్పటికి ఉందా టచ్ సినిమా ఇండస్ట్రీతో? చేయాలనుకున్నాము యాక్చువల్గా. కుబుసం సినిమా తర్వాత వీ వాంటెడ్ టు యాక్టివ్లీ పర్స్యూ. 2000 సంవత్సరం తర్వాత యాక్టివ్గా పర్స్యూ చేయాలనుకున్నాం. సో ఇట్స్ యాక్చువల్లీ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. తర్వాత ఇట్స్ ఆల్సో ఎ సైన్స్. యూ నీడ్ నాట్ 100 కోట్ల బ్యాగులు పట్టుకొని వచ్చి సినిమాలు తీయాల్సిన అవసరం కూడా లేకుండా సినిమా తీయొచ్చు. డిసిప్లిన్ ఉండాలా, నిబద్ధత ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయగలిగేటువంటిది, అడ్డమైనటువంటి అవిగేషన్స్కు లోను కాకుండా పని చేయగలిగితే యూ స్టిల్ కెన్ మేక్. ఇట్స్ అ బ్యూటిఫుల్ బిజినెస్. ఎవడో ఒకటి ఫైనాన్స్ చేస్తాడు, ఒక ల్యాబొరేటరీస్ విల్ గివ్ యూ క్రెడిట్, యాక్టర్స్కు నువ్వు కొంత డబ్బులు ఇచ్చి నువ్వు సినిమా అంతా అయిపోయినాయి. ఇట్లా అంతా దానికి ఒక పద్ధతి ఉంటుంది. అదొక సైన్స్, అదొక పద్ధతి. సో హ్యావింగ్ సీన్ కుబుసం ఎక్స్పీరియన్స్ మేము చేసే వర్షం సినిమా డైరెక్టర్ ఉండే శోభన్ అని ఉండే. శోభన్ గారికి అప్పుడు ఆ రోజుల్లో మేము 5 lakhs ఇచ్చి ఆయనతో సినిమా తీయాలని ఆఫీస్ పెట్టి స్టోరీ రైటింగ్స్ అదంతా చేశాము. ఇన్ ద డ్యూ కోర్స్ పాపం ఆయన చనిపోయినారు. సముద్ర అని ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, సముద్ర గారు. పెద్ద ఆయన, ఇప్పుడు పెద్ద మనిషి అయినట్టున్నాడు. సముద్ర గారితో ప్లాన్ చేశాం. హరికృష్ణ గారితో ఒక సినిమా అనుకున్నాము. తర్వాత మోహన్ బాబు గారు అబ్బాయితో ఆయన ఒక స్టోరీ పట్టుకొచ్చాడు. స్టోరీ అంతా రాయించిన తర్వాత నాకు ఆ స్టోరీ నచ్చలా. మొత్తం స్టోరీ రాయించారు. స్టోరీ అంతా రాయించిన తర్వాత ఫైనల్ హియరింగ్ ఈ మన రోడ్ నెంబర్ 10లో
ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉంటుండేనండి, ఆ గెస్ట్ హౌస్లో పెట్టి రాపించిన తర్వాత స్టోరీ నాకు నచ్చలే. వీ కాంట్ డూ ఇట్, ఈ సినిమా చేయలేం, చేస్తే నష్టమైపోతామని నేను ఓకే. తెల్లారి పొద్దున్నట్టు ఎర్లీ మార్నింగ్ 5 o'clock మోహన్ బాబు గారికి వెళ్ళి స్టోరీ చెప్పాలని ఆయన కమిట్మెంట్ వచ్చాడు. ప్రొడ్యూసర్లు వీళ్ళు స్టోరీ ఇది అని. నేనన్నా ఇది వర్కౌట్ కాదు, ఇది మీరు ఏమైనా మారిస్తే తప్ప వర్కౌట్ కాదు, వద్దు అని. బట్ దట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై మోహన్ బాబు లేటర్. మేము స్టోరీ అంతా మేము డబ్బులు ఖర్చు పెట్టి అన్ని చేసి మేము రాపిచ్చాము. బట్ తర్వాత వారు దాన్ని వారి పద్ధతిలో వారు మార్చుకొని ఉంటారు. సెలీనా తో సినిమా తీశాడు. ఆ స్టోరీ మాది, అంటే ఇనీషియల్గా అంటే మేమే అప్పుడు వి వర్ సపోజ్ టు ప్రొడ్యూస్. నాతో పాటు ప్రదీప్ రెడ్డి అని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, మేమంతా బ్యాచ్మేట్స్ అనమాట. సో అట్లా మేము అనుకున్నాం. ఇక దట్ సస్టైనబిలిటీ లేదు, తట్టుకునే పరిస్థితి లేదు. ఇది టెనాసిటీ కూడా ఉంటుంది కదా, ఎంత గుంజులు వదిలిపెట్టేసి ఇక సీరియస్గా మళ్ళీ కార్పొరేట్ సెక్టర్లో నా పని అనమాట. సో ముద్దని వదిలేసారు సినిమాలు. బట్ మంచి బంధాలు, అనుబంధాలు వదిలేసినామని అనలేము. ఇప్పుడు కూడా ఏమైనా అవకాశం ఉందా? ప్రొడ్యూస్ చేస్తారా? ప్రియారిటీస్ హావ్ చేంజ్డ్ ఇన్ లైఫ్. పొద్దున్న వేస్తే పాలిటిక్స్లోనే చచ్చిపోతున్నాం మేము. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు పవర్ నౌ. ఓకే. మాకు ఇప్పుడు ఇమీడియట్ గోల్ ఇస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ కుర్చీలో కూర్చోవాలా. కానీ పవర్ లేకపోతే ఎలా ఉంటుందో కొంచెం అనుభవించాల్సి వస్తుంది కదా కేసీఆర్ గారు కాదు కేటీఆర్. ఆయన ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అండి. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, దానికి చాలా టైం పట్టింది అన్నమాట వాస్తవా? కేసీఆర్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్. అంటే నోబడి ఆయన క్లోజ్గా స్టడీ చేసిన వాళ్లకు అర్థమవుతుంది. ఈజ్ నాట్ కన్స్ట్రైన్డ్ ఆర్ లిమిటెడ్ విత్ పవర్ ఆర్ ఎనామర్డ్ విత్ పవర్. ఓకే. పవర్ ఉంటే పవర్ లేకున్నా ఆయన ఒకటే ఆ చెప్పులు చూడండి, హాలీవుడ్ చెప్పులు అనుకుంటా, హాలీవుడ్ సమ్ ఆర్డినరీ చెప్పులు, 800 900 గంతే చెప్పులు. ఆయన ముఖ్యమంత్రిగా అదే వేసుకున్నాడు, తెలంగాణ మూమెంట్లో గదే వేసుకున్నాడు, ఇప్పుడు కూడా గదే వేసుకుంటాడు. ఆ బట్టలు చాలా సింపుల్, ఒకటే క్రాస్ పెన్ ఏదో పెడతాడు ఇక్కడ. ఓకే. క్రాస్ పెన్, మంచి పెన్ పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాస్ట్లీ వేసుకుంటున్నారని మీ మీనింగ్? నో, ఇట్ డజంట్. ఐ డోంట్ వాంట్ సే దాట్. ఐఎమ్ సేయింగ్, మీరు అన్నారు కదా పవర్ లేడని ఏదన్నా ఫీల్ అవుతున్నాడా అంటే, ఆయన లైఫ్ అంతే. ఆయన తినేది ఇంత, ఆయన వేసే చెప్పులవి, ఆయన బట్టలవి, ఆయన లైఫ్ స్టైల్ అంతే. అప్పుడు అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు, ఏం మారాడు కూడా ఆయన. ఓకే. ఏంటి మీది ఏంటి లవ్ మ్యారేజా శ్రవణ్ గారు? లవ్ మ్యారేజ్ ఏం కాదండి, కాకపోతే మా పెద్దలు చూసినటువంటిదే. ఆగేమనలే. అంటే నేను ఏం చెప్పాలా అని అంటే, ఇనిషియల్గా ఆవిడ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకునేటట్టు, అంటే పెళ్లి చూపులు అయినాక ఒప్పుకోవాలని లేదు కదా. ఒప్పుకోకపోతే ఒప్పుకునే ప్రయత్నం చేసినాం అంతే. బలవంతంగా ఒప్పించారా? కానీ పెళ్ళైన తర్వాత అడిగారా ఎందుకు ఒప్పుకోలేదు? డెఫినెట్గా అడుగుతాం కదా మనం, అబ్బాయిలో తగ్గుతాం అసలుకి. మనకు తెలుసు కదా మన దగ్గర ఏం వీక్నెస్ ఉందని. మనం ఎట్లున్నామో మనకు తెలిసినప్పుడు ఎందుకు. మీరు కొంచెం కలర్ తక్కువ కానీ ఏం మీకు సూపర్, మీరు మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఐ డోంట్ నో, దట్ ఈస్ వాట్ యువర్ పర్సెప్షన్. ఇట్ షుడ్ నాట్ బి అందరికి అదే ఉండాలని కదా. బుద్ధిమంతుడు, బొట్టు పెట్టుకుంటారు, బూతులు రావు. బూతులు వచ్చు, చాలా వచ్చు, కానీ మాట్లాడు. నేను ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వాట్ టు టాక్, వాట్ నాట్. నాకు సంస్కృతం, ఎటువంటి సంస్కృతం వచ్చు అంటే చెవులకి రక్తం రాపియగలుగుతాను, కాకపోతే వచ్చి కానీ మాట్లాడడం అది మన సభ్యత అంతే. మేము నల్లగొండలో పుట్టిన వాళ్ళం అండి. మేము ఎల్లారెడ్డిగూడెం నల్లగొండలో పుట్టినోడిని, అక్కడ పెరిగినోడిని. మాకు తెలంగాణ గడ్డల పుట్టిన వాళ్ళు, మాకు బూతులు ఎందుకు ఎందుకు వస్తాయి, కానీ మాట్లాడడం ఎందుకు. సభ్యత, సంస్కారం, కాంటెక్స్ట్ అంటే. చదువు నేర్పించింది అది మా నాన్న నేర్పిండు, మా సభ్యత నేర్పింది. నేను పూర్వాశ్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేసిన, విద్యార్థి పరిషత్లో పనిచేసిన. సో మై అప్బ్రింగింగ్ ఆర్ మై సోషల్, అంటారు కదా సమాజ రాపిడిలో మారును మనిషిని అని చెప్పి, అనుభవాల రాపిడిలో మారును మనిషి. సో మేడం ఏం చేస్తుంటారు? షీఈ్ ఏ ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. షీఈ్ నౌ ఏ డైరెక్టర్ ఫర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తను ప్లాంట్ బ్రీడింగ్ డిపార్ట్మెంట్, అండ్ నౌ షీఈ్ ఐ థింక్ ప్లానింగ్, మానిటరింగ్ దానికి డైరెక్టర్. మీకన్నా బిజీ అయితే మేడం? షీఈ్ ఆల్వేస్ బిజీ. అంతే కదా మరి, న్యాచురల్లీ. ఉన్నారంటే న్యాచురల్లీ. సో కిడ్స్ అండి? నాకు 2 పిల్లలండి. బాబు మృణాల్ అని, వాడు ఈ వర్క్డ్ ఫర్ యాక్సెంచర్, ఈ వర్క్డ్ ఫర్ మన వాట్ ఇస్ దట్ కంపెనీ, హెక్సావేర్ టెక్నాలజీస్. ఓకే. దాంట్లో పనిచేసినాడు. దెన్ తర్వాత ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇవాళ రేపు స్టార్టప్ అని పడ్డది. అవునండి. ఎవ్రీబడి సేస్ ఐ వాంట్ టు డూ సమ్ స్టార్టప్. అవును.
సో వాడు వచ్చేసినాడు, వచ్చి రిజైన్ చేసి మచ్ అగేన్స్ట్ మై ఇంట్రెస్ట్ ఓకే. రిజైన్ చేసి వచ్చి ఏదో హీఈస్ నౌ టాయింగ్ విత్ లాడ్ ఆఫ్ ఐడియాస్, ఈ బయోఫ్యూయల్ తర్వాత ఆల్టర్నేట్ ఎనర్జీ సిస్టమ్స్ దాంట్లో దీంట్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మ్యారేజ్ అయిందా? లేదండి, వాడు ఇది బ్యాచ్లర్, పెళ్లి చేయాలా. పాప షీఈ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఇన్ సెయింట్ ఫ్రాన్సిస్, సైకాలజీ చదువుతుంది. షీఈ్ అ సైకాలజీ స్టూడెంట్. సూపర్. సో ఫ్యామిలీ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది. నాన్న దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్, దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఇక సో టైం కేటాయించడం కొంచెం తక్కువ. తక్కువ అంటే ఇది అన్ప్రిడిక్టబుల్ వరల్డ్ కదా. ఎప్పుడు ఎక్కడ ఇష్యూ అయితే అక్కడికి వెళ్ళాలి. మన టైం మనది కాదు. రేపు ఫ్యామిలీతో ఒకటి అనుకుంటాం, కానీ పార్టీ ఒకటి చెప్పొచ్చు, ఇంకేదో చెప్పొచ్చు. ఇప్పుడు ఇవాళ నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీకు 12 కన్నా నేను ఇట్ వాస్ పోస్ట్పోన్ టు 12:30. వీ ఎండెడ్ అప్ స్టార్టింగ్ ఎట్ 1 o'clock. అవును. నేను నా ఐడియా ఏముండే అంటే 12 to 1 అయిపోతే 1 o'clock ఫీ రియంబర్స్మెంట్ మీద ధర్నా జరుగుతుంది, ధర్నాకి వెళ్తా అనుకున్నా, అయిపోయింది. ఇంకేదో అట్లా అన్ప్రిడిక్టబుల్. ఇది పాలిటిక్స్ ఇస్ ఎ వెరీ థ్యాంక్లెస్ అన్ప్రిడిక్టబుల్ టాస్క్. ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇది బట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. నేను చెప్పే కదా అందుకే అంటున్నా, మీరు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రిటర్న్ ఫ్రమ్ ఇట్, నెంబర్ 1. నెంబర్ 2, మన వల్ల 10 మంది జీవితాల్లో వెలుగులు వస్తే ఇట్స్ హ్యాపీనెస్. బట్ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిటరేషన్ అయింది పాలిటిక్స్ కూడా. ఒకప్పుడు మీరు రాజకీయ నాయకులను చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు, అడ్వకేట్స్, బాగా క్వాలిఫైడ్ పీపుల్, తర్వాత లేదు సోషల్ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, సామాజిక ఉద్యమాలకు వచ్చిన వాళ్ళు, ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేంది, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు నడిపేటోళ్ళు. నౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, విచ్ ఇస్ వెరీ డేంజరస్ టు ఇండియన్ డెమోక్రసీ. ఈ అంటే వాళ్ళు ఏం చెడ్డవాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ వృత్తి వేరు. పొద్దున్న లేస్తే వ్యాపారం చేసుకునేటోడికి ఆ వ్యాపార రక్షణ దిశగా రాజకీయాలు ఉండాలనుకుంటారు తప్ప ప్రజల రక్షణగా రాజకీయాలు వాళ్ళకి కాపాడుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు, ప్రజల కోసం రారు. వాస్తవంగా అది ప్రజలకు ప్రియారిటీ స్లోగా. ఇప్పుడు అదే కదా దురదృష్టం ఇండియన్ డెమోక్రసీలో. మన దగ్గర ఉన్న సిస్టంలో ఏంటంటే ఓటుకు 2,000 ఇచ్చిండా 1,000 ఇచ్చిండా అని చూస్తాడు. వాడు 2,000 ఇచ్చేటోడు ఏ ఇంటెన్షన్తో 2,000 ఇస్తున్నాడు, రేపు నీకు రావాల్సిన 2 లక్షల రూపాయల లాభాన్ని వాడు దోయటం కోసం నీకు 2,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను ఎప్పుడు అంటుంటే TV9లో కొంతకాలం కింద, లాంగ్ బ్యాక్, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు ఇచ్చిన వాడు అడ్డగాడిదా, ఏదో సంథింగ్ లైక్ దాట్. ఈ ఫ్రేజ్ వస్తుండే, మీకు గుర్తుందా? TV9లో వచ్చేది. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ, అరే మంచిగా వస్తుందని. అయితే గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో వేస్తుండే. ఎలక్షన్ టైంలో అది ఎత్తారు. నేనన్నా ఇది ఎలక్షన్స్ టైం ఎడ్యుకేషన్ కాదయా, ఇది నిరంతర ఎడ్యుకేషన్. భగవద్గీత ఎట్లయితే సావుకే ఎడ్యుకేషన్ కాదో, ఈ ఓటర్ ఎన్లైటన్మెంట్, ఓటు నమ్ముకోవద్దు, ఓటును కొననీయొద్దు అనేటువంటి ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆ కొటేషన్ చూసిన తర్వాత ఎమ్మెల్యేకి 50, ఎంపీకి 100 అయిపోయింది. చెప్పాలంటే నిజంగా ఇది అన్ఫార్చునేట్ సార్. ఇంకా రేపు ఎలక్షన్స్కి ఎట్లా అయిపోయిందో చూడాలి. ఇంకా అన్ఫార్చునేట్ అసలు ఇవన్నీ. ఇప్పుడు కానీ బాగా ఫైటింగ్ అయితే బాగా చేస్తున్నారు. మొన్న కూడా పొన్నం ప్రభాకర్ గారితో రేషన్ కార్డు పంపిణీ టైంలో ఏదో పెద్ద గొడవ అయింది. ఆ రేషన్ కార్డులది ఏంటంటే అండి, నా దృష్టిలో రేషన్ కార్డు, నేను ఒక సామాన్య పౌరుడిగా నేను రేషన్ కార్డు తీసుకుంటున్నా అంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ రేషన్ కార్డ్ ఇస్ అ గేట్వే ఫర్ ఎంటైర్ వెల్ఫేర్, యాక్సెస్ టు ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ప్రతి ప్రభుత్వ ఫలాన్ని అందుకోవడానికి ఇది ఇది లైక్ ఏ పాస్పోర్ట్. ఒక సామాన్యుడికి ఇంపార్టెంట్ ఈవెంట్ అది. అక్కడ వాడికి ఏ బెనిఫిట్ రావాలన్నా, వైట్ రేషన్ కార్డు రావాలన్నా, ఆరోగ్యశ్రీ రావాలన్నా, వైట్ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఇంకా మిగతా అన్ని పథకాలు వస్తాయి వాడికి. నేను కొంచెం రాజకీయాలకు అతీతంగానే ఉండాలా అనుకునే పోయినాను. పిలిస్తే పోయినాను, పిలవకపోతే పోయేవాడిని కాదు. పోయిన తర్వాత డాస్ మీద దురదృష్టం ఏంటంటే, అధికారులు వాళ్ళు హరిచందన గారు, తర్వాత డిఎస్ చౌహాన్ గారు, వాళ్ళిద్దరూ ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేసినారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని వాళ్ళ భాషలో, యాసలో వాళ్ళు చెప్పేసినారు. నాకు ట్రూత్ తెలుసు కదా, నేను ఫర్గెట్ అబౌట్ దట్ ఐఎమ్ ఏ బీఆర్ఎస్ మ్యాన్. నాకు సత్యం తెలుసు. సత్యం ఏం తెలుసు అంటే వాళ్ళు మాట్లాడుతుంది తప్పు అని.
సత్యం ఏంటి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చింది. 6,47,000 రేషన్ కార్డులు ఇస్తే నువ్వేమంటున్నావు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నువ్వు అంటున్నావు. దెన్ ఐ హావ్ టు కండెమ్. నేను వచ్చి డాస్ మీద చెప్పా, మంత్రి గారు మీరు మీకు ధన్యవాదం, మీరు ఇలా రేషన్ కార్డులు మారుస్తున్నారు, మీకు ధన్యవాదం. కానీ మీ ఆఫీసర్లు ఇద్దరు చెప్పింది తప్పు, నేను రికార్డ్ కరెక్ట్ చేయదలుచుకున్నా. మా ప్రభుత్వం 6,47,000 ఇచ్చింది, మీరు అంతకంటే ఎక్కువ ఇస్తే మీకు స్వాగతిస్తాం, సంతోషపడతాం అని చెప్పి. సరే ఇక ఆయనకు నచ్చలేదు, ఆయన ఏదో కొత్త పదవులు కదండి ఇవన్నీ, కొంచెం ఉంటుంది ఫ్యూమింగ్ హావ్ భావ్ అన్నీ ఉంటాయి అవన్నీ. సో ఆయన ఏదో అరిచే ప్రయత్నం చేసిండు. నేను కూడా నాకు అది కొట్లాడే స్థలం కాదు అది. ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు బి డిగ్నిఫైడ్గా దాన్ని పక్కకు నెట్టేయాలి, ప్రజలకు మెసేజ్ చెప్పాలా, చెప్పేసినాం వచ్చేసినాం. బట్ వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఇట్ దేర్. లేటర్ వీ కంప్లైంట్ టు చీఫ్ సెక్రటరీ, వీ వెంట్ అండ్ కంప్లైంట్ టు యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారి దగ్గరికి వెళ్ళి 3 రోజుల కింద కూడా కంప్లైంట్ చేశాం. అన్ఫార్చునేట్లీ ఇన్ తెలంగాణ పవర్ మారచ్చు, అధికారాలు పార్టీలు పోతాయి, బట్ బ్యూరోక్రాట్స్ ఆర్ ద ఫౌండేషనల్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అండి. వాళ్లే రాజ్యాంగాన్ని కాపాడేది, వాళ్లే రూల్ ఆఫ్ లాని కాపాడేది. పాలిటీషియన్స్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్సిజెన్సీసో పొలిటికల్ కంపల్షన్సో ఏమైనా మ్యానిపులేషన్స్కు పాల్పడవచ్చు, కానీ చట్టాన్ని అట్లా పట్టుకొని పరిపాలన నడిపించవలసింది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ చూస్తున్నది ఏంటంటే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏదో టార్గెటెడ్గా రేవంత్ రెడ్డి గారికి తొత్తులైనట్టో, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి సభ్యులైనట్టుగా మంత్రులు మాట్లాడని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అనేక ప్రాంతాలలో ఇవాళ తెలంగాణలో వేల కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన పెడుతున్నారు. పోస్ట్ పెట్టగానే ఎస్ఐకి వాడంతలా ఆడే కంప్లైంట్ లేకుండా పిలిపించుకుంటాడు, ఆయన పిలిపించుకుంటాడు, కేసులు పెడుతున్నారు. ఏంది లోకల్ ఎమ్మెల్యేని మెప్పియడం కోసం, లోకల్ లీడర్షిప్ను మెప్పియడం కోసం విపరీతమైన కేసులు, ఒక అణచివేత పాల్పడుతున్నారు. సో ఎక్కడో ఒక దగ్గర ఒక మెసేజ్ బలంగా బ్యూరోక్రాట్స్ కూడా చెప్పాలా, ఇది వాట్ యువర్ బిహేవింగ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పని ఢిల్లీకి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, డిఓపిటీకి ఇచ్చినాము. హోప్ దే విల్ యాక్ట్. సో లాస్ట్ ఫైనల్గా చెప్పండి, ఏంటి రాజకీయం కాకుండా మీ వేరే వ్యాపకాలు అంటే ఏం లేవు? అదే ఏం లేవు నాకు. నో బిజినెస్. సరే ఏదో పొట్ట గడవాలి కదా మాది కూడా. నేను 2007లో నేను వెన్ ఐ 7-8లో వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ టాప్ నాచ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ద స్టేట్. 3 లక్షల రూపాయల నెల జీతం తీసుకునే ఒక హై ప్రొఫైల్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చదువుకున్నవాడిని, అప్పటికే పిహెచ్డి, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో తర్వాత ఒక ఫుల్ టైం వర్కర్గా పనిచేశాను. అందుకే చాలామంది మీరు తిడుతుంటారు పార్టీలు మారుతున్నట్టు. ఏడున్నా ఫుల్ టైం వర్కర్గానే పనిచేశాను నేను. మీకు పూర్తి సమయ కార్యకర్త అంటే కమ్యూనిస్ట్లో ఉంటారు, అట్లా రాడికల్స్ నక్సల్స్లో ఉంటారు, లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఉంటారు. అటు ఆర్ఎస్యు కానీ ఆర్ఎస్ఎస్ కానీ అట్లా ఫుల్ టైం వర్కర్గా పనిచేశాను. నెవర్ మళ్ళీ వ్యాపారాలు. సి వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ శ్రవణ్? నడవాలి కదా. నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి పాలిటిక్స్లో? నేనే బాగా డబ్బున్నటువంటి రాజకీయాల్లో 4 ఉంటాయి: కులం, ధనం, అంటే నేను ఎప్పుడు అంటుంటా కాస్టిజం, కమర్షియలిజం, క్రిమినలిజం, కమ్యూనలిజం అని. ఇట్లా నా పెట్టుబడి ఏంటి? నా మైండ్, నా నాలెడ్జ్, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి, మా అమ్మ నాయన ఇచ్చినటువంటి ఒక సోషల్ థింకింగ్ నేను నిరంతరం పెట్టుబడి. రాజకీయాల్లో వీటన్నిటికన్నా మించి కావాల్సింది అదృష్టం. దాన్ని మించిన పెట్టుబడి డబ్బు కావచ్చు, అదృష్టం కావచ్చు, లేకపోతే కులబలం కావచ్చు, ఇంకేదో కావచ్చు. మన దగ్గర లేని దాని గురించి మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్నదాన్ని కాంట్రిబ్యూట్ చేద్దాం. ఫస్ట్ టైం నా దగ్గర అదృష్టం అయ్యేవాడు ఉంటాడు కాదు. 5 సార్లు ఎమ్మెల్యే అయినా మినిస్ట్రీ లేని వాళ్ళని చూసాము. 20 సంవత్సరాల నుంచి ఎటు పని. చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏం తక్కువ ఉండే ఆయనకు? ఏం తక్కువ ఉండే? సరే కొంత ఆయన అద్భుతమైన స్టార్, క్యారెక్టర్ గొప్పది, యూత్ పిచ్చ క్రేజ్ కదా ఆయనకు. ఇప్పుడు ఒకసారి వయసు పెరిగి ఇంకేమైనా తగ్గిందేమో నాకు తెలియదు. కూడా అదే ఉంది. ఆయన ఏడికి పోతే ఆడ ఇట్లా నిలబడితే 1000 మంది జనాలు వచ్చే పరిస్థితి కదా. మరి ఎందుకు ఓడిపోయిండు? టైం, అంతే. టైం, డెస్టినీ ఏదో ఉంటాయి. సరే వి డోంట్ వాంట్ గెట్ ఇన్ టు వై లాస్ట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన దగ్గర ఏముందో దాన్ని కాంట్రిబ్యూట్ చేశాను. వ్యాపకాలు లేవు, వ్యాపారాలు లేవు, సస్టైనబిలిటీ, బట్ ఎప్పుడు ఇట్లా లేను.
ఎవరి దగ్గర నేను ఇట్లా లేను, ఇట్లా లేను ఇట్లున్నా అంతే. సో సినిమాలకు వెళ్ళటం తక్కువ పోయింది ఈ మధ్య. లేదు, పోయింది. ఐ లాస్ట్, అంటే ఒకప్పుడు పోయేవాళ్ళం, బట్ ఇప్పుడు టైం ఎప్పుడు ఏదో హాలిడేస్కి ఎటైనా వెళ్తారు పిల్లలతో? హాలిడే పోయినాయి, అన్నీ పోయినాయి. నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఇస్, ఐ థింక్ when I reflect, as you are reaching to certain destinations in life, అనిపిస్తుంది అదొకటి. ఐ couldn't really spend much time with family అనిపిస్తుంది. అంతే, పోలేదు, ట్రావెల్ చేయలేదు, తక్కువ చేసి. ఏంటి సార్ నెక్స్ట్ మీ అంబిషన్ ఏంటి? వన్ బికమ్ ఎమ్మెల్యే, మినిస్టర్? డెఫినెట్గా తెలీదు, అంటే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలతో వచ్చినాను. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఓన్లీ రియలైజ్ దట్ యూ షుడ్ బీ ఏబుల్ టు మీనింగ్ఫుల్లీ కాంట్రిబ్యూట్ టు సొసైటీ. ఓకే, ఈ పదవిలో పలానా దాసోజు శ్రవణ్ అనేటోడు ఒకడు ఉన్నాడు రా. సో ప్రాణం ఉన్నంత వరకు ఇంకా ఇదే పార్టీలో జర్నీ ఉంటుందా, లేకపోతే వేరే పార్టీలో మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రవణ్ గారిని? మీరెందుకు నా అదృష్టంతో చెలగాట వాడాలని చూస్తున్నారు? మీకు ఏదో కోపం ఉందండి మీకు, అంటే నన్ను స్థిమితంగా నిలకడగా ఉండొద్దు అనేదో ఏదో మనసులో అనుకున్నారు. 12ంటికి వస్తే రమ్మ అంటే 12:30కి వస్తా అన్నాడు. ఈయన ఎట్లన్నా నేను ఇరికిస్తా, ఇబ్బంది పెడతా అనుకున్నట్టున్నాను. నేను నన్ను నిలకడ ఉండాలని ఇష్టం లేదా? ఉండాలనే కోరుకుంటున్నాను సార్. నేను మై జర్నీ ఈజ్ విత్ కేసీఆర్. ఆయన ఐ థింక్ ఈజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ మీరు పాలిటీషియన్స్, తెలంగాణ పాలిటీషియన్స్ తీసుకోండి, కాంటెంపరీ పాలిటీషియన్స్లో అంత లోతైనటువంటి సామాజిక చింతన, విషయాల పట్ల అవగాహన, రాజకీయ చతురత ఉన్న పాలిటీషియన్స్ ఎవరు లేరండి. ఓకే, లేకపోతే మీరు 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 తెలంగాణ మూమెంట్ చూసినారు కదా, నవ్వినారు ఆయనను. ఈ తెలంగాణ రాదు అని నవ్వినారు, ఓకే, తేలేడు అని నవ్వినారు. తెలంగాణ తెచ్చినాడు. తెలంగాణ వస్తుంది అనుకున్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో, నీళ్ల కోసం కొట్లాడుకుంటారు, కరెంటు కష్టాలు వస్తాయి, కర్రబట్టి మరీ చెప్పిండు. మళ్ళా డీమెర్జర్ కోసం, మళ్ళా 2 రాష్ట్రాలు కలిసిపోవడం కోసం కొట్లాడతారు. వీళ్ళకి పరిపాలన చేత కాదన్న రాష్ట్రాన్ని పంజాబ్ను తలదన్నే విధంగా దేశంలో నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దిండు. హైదరాబాద్నే కానీ పారిశ్రామిక రంగంలో, వెల్ఫేర్ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, అగ్రికల్చర్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ టుడే, నెంబర్ 1 or 2 టుడే. సో మీ జర్నీ అనేది ఇంకా కేసీఆర్ గారితోనే. ఐఎమ్ బ్లెస్డ్ టు బి విత్ హిమ్ అండ్ దెన్ ఐ వాంట్ టు బి ఫర్దర్ బ్లెస్డ్. సూపర్. సో థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మరీ కోల్డ్ వార్ పాలిటిక్స్ గురించి కాకుండా మీ లైఫ్లో కొన్ని విశేషాలు తెలుసుకునే ఒక మంచి అవకాశం నాకు కూడా, అండ్ ప్రజలు కూడా వినే అవకాశం వచ్చింది. అండ్ ప్రతి చోట దీని గురించే మాట్లాడతారు, ఆ పార్టీ, ఆ కార్యకర్తల గురించి, ఈ లీడర్స్ గురించి, ధూమ్ అంటే ధామ్ ఇదే ఉంటుంది. బట్ మీ ప్రొఫైల్ అనేది కొంత తెలుసుకోవాలని చాలామంది నన్ను అడిగారు. సార్ శ్రవణ్ గారిని ట్రై చేయండి, ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఆయన అసలు కరెక్ట్ ఇంటర్వ్యూ పడలేదు, జీవిత విశేషాలు కావాలి మాకు, ఆయన పడ్డ కష్టం కావచ్చు, లేకపోతే ఆయన జర్నీ కావచ్చు అని చాలామంది అడిగారు. అదే శ్రవణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా, ఇన్ని పార్టీలు మారినా అనిపించింది. నిజంగా చెప్తాను, పార్టీలు మారింది పక్కన పెడితే మీరు ఆ పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనే దాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు మీరు ఈరోజు. మీరు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారలేదు, అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడే జంప్ అయ్యి అక్కడ పదవి తీసుకోవటం, లేకపోతే వీళ్ళు అధికారంలో లేదు కదా ఆ పార్టీలోకి జంప్ అయ్యి అధికారం తీసుకోవటం ఎక్కడా లేదు. ఈ రోజు కూడా మీరు ఎమ్మెల్సీ తీసుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఒక అవకాశం ఇచ్చారు, ఆయన మాట ఇచ్చారని అంతే. మీరు అదే అనుకుంటే కాంగ్రెస్లోనే ఉండుంటే ఈరోజు ఎమ్మెల్సీ మినిస్టర్ కూడా తీసుకోవచ్చు. ఏఐసీసీలో మీరు కీలకంగా వ్యవహరించారు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మీరు కావాల్సిన, అంటే వేరే వాళ్ళు కూడా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రవణ్ అంటే ఒక మంచి ఇమేజ్, ఎందుకంటే ఇమేజ్ ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరే తెలుగులో అనువదిస్తారు, నాకు బాగా అన్నీ తెలుసు. బట్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడు కొన్ని ఎక్కడెక్కడ ఎలా చేయాలి అలానే చేస్తాడు. కాబట్టి డెస్టినీ మనందరం నమ్మాల్సిందే. లక్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్గా ఉంటుంది రాజకీయాలలో, అది మిమ్మల్ని వరించే ఒక మంచి టైం రావాలని, చట్టసభల్లో మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే కొంత న్యాయం జరుగుతుందని డెఫినెట్గా నేనైతే నమ్ముతాను సార్. చాలామంది ప్రజలు కూడా నమ్ముతున్నారు, అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం చూడాలా, ఒక మంచి బయోపిక్ తీయాలా, దాంట్లో మిమ్మల్ని పెట్టాలా, దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి గారి ఫాదర్ రోల్ చేయాలి. సూపర్. శ్రవణ్ గారు,
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పెన్ను పెన్. సో బిల్లు ఉండేదిరా. ఇది ఫస్ట్ టైమా బయటికి రివీల్ చేయటం? ఇంతకుముందు చెప్పారు, pen చూపించలేదు. దిస్ ఇస్ ఇంక్ బాటిల్, ఓకే, దిస్ ఇస్ ద పెన్. ఓ నాకు కొంచెం పెన్నులు అంటే ఇష్టం. ఓకే. ఆయన అట్లా తీసుకెళ్ళి ఒక వెరీ పెక్యూలర్ ఇన్సిడెంట్. ఓ ఏ సందర్భంలో అసలు డిస్కషన్ వచ్చి పెన్ ఇచ్చారు ఇది? అంటే మేము పార్టీ ఆఫీస్లో రోజు మార్నింగ్ 8 o'clockకే వెళ్ళి కూర్చునేవాడిని. ఒకనొక సందర్భంలో వరంగల్ నుండి పోటీ చేసినారు తర్వాత ఆయన కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్. మంచి పెన్ పెట్టుకొని వచ్చాడు. మంచి పెన్ కనబడితే ఆ పెన్ చూసి ఇది బిల్ అది, ఓకే, అట్లే పెట్టాము. ఓకే. సో ఆ సందర్భంలో అది కూడా ఆయన తీసుకొచ్చి ఇవ్వబోయాడు. అన్న నాకెందుకు ఇస్తున్నావు అంటే, అన్న మీరు నా పెన్ను బాగుందని తీసి రాసిన మళ్ళీ ఇచ్చిన. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆయన పెన్ పట్టుకొని వచ్చాడు, కొత్త పెన్ పట్టుకొచ్చి అన్న మీకు ఇష్టపడరు కదా ఈ పెన్ తీసుకోండి అంటే, నేను సారీ అన్న, ఐ డోంట్ వాంట్ టేక్ యూ. ఓకే, ఓకే. పంపించిన. హీ లైక్డ్ ఇట్. అది ఎవరో ఆ మాట ఈ మాట పవన్ కళ్యాణ్ చెప్పారు, ఓకే, ఇట్లా పలానా రెడ్డి సాబ్ వరంగల్ రెడ్డి సాబ్ తీసుకొచ్చి పెన్ ఇవ్వతే వద్దని పంపించిండు అని చెప్తే 2 రోజుల తర్వాత ఏదో మళ్ళీ ఆయనే మన బదంపా అని చెప్పి కార్లో ఎక్కించుకొని పోయి పెన్ కొనిచ్చాడు. సో మొన్న నాకు తెలియక కూడా తీసుకెళ్ళాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారు వైఫ్ సురేఖమ్మ సేమ్ ఇదే మోహన్ బ్లాక్ పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇదిగో 2008లో ఈ పెన్ను కాస్ట్ చూడండి ఒకసారి, 26,250 రూపీస్. 2008. కరెక్ట్. సో ఆల్మోస్ట్ 18 ఇయర్స్, 18 ఇయర్స్ బ్యాక్ 27,000 అంటే పెద్ద విషయం. ఆ రోజుల్లో కూడా పెద్దది, చాలా పెద్ద అమౌంట్ ఇది. నాకు తెలిసి ఇప్పుడు మౌంట్ బ్లాక్ ఎంత ఉందో మరి. ఇప్పుడు అంటే సేమ్ మొరార్లెస్ రేట్స్ పెద్ద మారి ఉండకపోవచ్చు. అయ్యా ఇప్పుడు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. 18 ఇయర్స్ బ్యాక్ ఈ కాస్ట్ అంటే అది అట్లే దాచిపెట్టి పెట్టాయిగా దీన్ని. ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు మీరు ఒక మంచి పదవిలోకి వచ్చిన తర్వాత సైన్ చేయాలి దీంతో అనేది ఆయన అనుకుంది. మరి ఎమ్మెల్సీ అయ్యారు. నేను ఆయన ఇచ్చిందేమో వాడుకోమని ఇచ్చారు. ఓకే. నేనేమో ఇది ఫస్ట్ ఏదైనా మంచి చట్టబద్ధమైన పదవి వస్తే సంతకం పెడతా అని ఓకే అట్లాగే వాడా అనమాట. సో ఏంటి సార్ ఏముంటుంది సార్ దీంట్లో, ఎంత కాస్ట్ ఉంది ఇది అప్పట్లోనే? బ్రాండ్ అంతే. నేను ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు దొడుక్కునే బూట్లు బెల్ట్లు బ్రాండ్ ఎల్వి అంతే. వాళ్ళు మామూలు మన మోచి దుకాణాలు కూడా అవే చేస్తారు, బట్ బ్రాండ్లు అంతే. మీరు బ్రాండ్స్ వాడతారా? నేను వాడా అస్సలకి. ఓకే. సో పెన్లో ఇంక్ పోసారా? మొన్న నేను ప్రమాణ స్వీకారం రోజు పోసా. కానీ ఒక్క సైన్ ఏదన్నా ఇక్కడ చేయొచ్చు కదా, పవన్ గారు చూస్తారు ఇప్పుడు నిజంగా ఆయన ఇచ్చిన పెన్నుతో. ఆయన ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు. మీ సిగ్నేచర్ ఇది? ఓకే. కింద లవ్ సింబల్ వేసి పవన్ గారి పేరు రాయొచ్చు కదా. అంత ప్రేమగా ఇచ్చారు ఆయన. నిజంగా గ్రేట్ పవన్ గారు. మీ గురించి ఇప్పుడు చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు, కానీ మీ వ్యక్తిత్వం గురించి మీరు సినిమాల్లోకి రానప్పటి నుంచి కూడా మీతో జర్నీ ఉన్న వాళ్ళు చాలామంది చెప్తుంటే, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు ఆ పర్సను. ఇప్పుడు ఏదో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అగ్రెసివ్ లేకపోతే దూకుడు ఇవన్నీ కాదు, కానీ ఫస్ట్ నుంచి కూడా ఆ వ్యక్తి క్యారెక్టర్, ఒక మనిషిని ప్రేమించినా ఒక మనిషిని ప్రేమించాలన్నా ఆయన చూపించే ప్రేమ అనేది వెలకట్టలేనిది, డబ్బు పెట్టి కొనలేనిది. అసలుకి ఒక మనిషిని అంతగా ప్రేమిస్తారని చెప్తూ ఉంటారు సార్. అది కానీ మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా స్క్రీన్ మీద చెప్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన గొప్పతనం గురించి సో ఇలా కనిపిస్తుంటుంది మాకు. నిజంగా గ్రేట్. మిమ్మల్ని కూడా మేము చట్టసభలో చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.